గూగుల్ మీట్ లో ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు భగవద్గీత సిన్సియర్ గా వింటున్నారో, గూగుల్ మీట్ లో ఇంకా యూట్యూబ్ లో రికార్డింగ్ ఫాలో అవుతున్నారో, అలాంటి వాళ్ళు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఇప్పుడు జరుగుతున్న భగవద్గీత సెషన్స్ ఏంటంటే ప్రతి చాప్టర్ ఒక సెషన్ లో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళని మేము మీరే ఇప్పుడైతే ఎవరైతే కాల్ లో ఉన్నారో, ఎవరైతే యూట్యూబ్ లో ఫాలో అవుతున్నారో, వీడియో కూడా వాళ్ళు చూస్తారో, మీరు అడ్మిన్స్ మా అక్కడ భాగవతం సమాజ్ భగవద్గీత హ్యాండిల్ చేస్తున్న అడ్మిన్ నంబర్స్ ఇచ్చాము. ఈ అడ్మిన్స్ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు చెప్పండి మేము ఇంట్రెస్టింగ్ గా వింటున్నామని. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్న వాళ్ళ కోసము శ్లోకా బై శ్లోకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ సెషన్స్ అయిపోయాక నెక్స్ట్ సెషన్స్ తీసుకురాబోతున్నాము. శ్లోకా టు శ్లోకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకురాబోతున్నాము. సో ఆ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వకండి. రాధే రాధే. లక్ష్మీ మాతాజీ వచ్చారు. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా హరే కృష్ణ. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే కృష్ణ బలరామ స్వామినితి నామినే శ్రీల ప్రభుపాద శిష్యేషు కేవలం వ్రజవాసినం వారవవంశావతంసం హంసం ధ్వంతాంతకౌనాను. सदगुरुदेव भगवान की जय। श्री श्री राधा गोविंद भगवान की जय। श्री वृंदावन धाम की जय। श्री वृंदावनेश्वरी राधा रानी की जय। पूज्यपाद महामंडलेश्वर महंत श्री कृष्ण बलराम स्वामी जी महाराज की जय हो। जय जय श्री राधे। ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రియమైన ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇంతకుముందు వారంలో చెప్పుకున్నాం సాంఖ్య యోగాన్ని. ఇప్పుడు దాన్ని ఒక్కొక్కసారి గుర్తు చేసుకొని 3వ అధ్యాయంలోకి వెళ్దాం. అర్జునుడు విషాదంతో ఉన్నాడు. విషాదంతో ఉన్నటువంటి అర్జునుడిని శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క అంటే అశాశ్వతమైనటువంటి శరీరానికి శాశ్వతమైనటువంటి ఆత్మకి మధ్య గల భేద జ్ఞానాన్ని వివరించారనమాట. ఈ యొక్క పంచభూతాత్మలతోటి నిర్మితమైనటువంటి శరీరము ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతో కూడి ఏర్పడింది అని. ఇది మన పూర్వకర్మలను అనుసరించి మనకి శరీరాలు లభిస్తున్నాయి. పాంచభౌతికమైనటువంటి శరీరం దానికి ఏమన్నా భౌతికమైనటువంటి ఇంద్రియాలు రెండు కలవటం వల్ల ఈ శరీరం ఏర్పడుతుంది, నడుస్తుంది. దీనికి మన పూర్వకర్మలను అనుసరించి మరి జన్మలు శరీరాలు లభిస్తున్నాయని. అందుకని ఏం చేయాలి మనం? ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జర. అంటే ఇలా శరీరం లభించింది మనకు. ఈ లభించినటువంటి శరీరం బాల్యం నుండి కౌమారం యవ్వనం అలా వృద్ధాప్యం ఇలా దశలుగా మారుతూ వస్తుంది. శరీరం దశలుగా మారినప్పుడు మనం ఏమి బాధపడలేదు. ప్రతిరోజు ఇంకా ఫలానా రోజు అని ఎదురు చేసుకుంటున్నాం ఉత్సవాలు. ఇక్కడ అలాగే తర్వాత ఏం చెప్పారు భగవానుడు? ఇక్కడ మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాన. ఇలా మారుతా ఉంది. ఈ శీతోష్ణ దుఃఖాలు వస్తా ఉండే, వాటిని శరీరం అనుభవిస్తా ఉంది. ఆ తర్వాత ఇక్కడ వాసాంశ జీర్ణాలు యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి అని. అంటే ఇలా దశలు మారిన తర్వాత అది ఈ యొక్క కుషించుకుపోతుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ సృష్టించుకుపోయినటువంటి శరీరాన్ని వదిలి ఈ ఆత్మ నూతన శరీరాన్ని ధరిస్తుంది అని. మనం నూతన వస్త్రాలు ధరించడానికి మాసినటువంటి వస్త్రాలను వదిలి నూతన వస్త్రాలు ధరించడానికి మనం ఏమైనా బాధపడుతున్నామా, ఆలోచిస్తున్నామా? ఇంకా సంతోషంగా రేపు మంచి చీర కొనుక్కుంటే బాగుంది, ఫలానా ఏం కొనుక్కోవాలని చెప్పి ఎక్కువ ఆలోచన చేస్తున్నాం దానికి. అట్లాగనే ఇక్కడ కూడా బుద్ధిమంతుడంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నాకు ఏ శరీరం దొరికిద్దో,
ఎందుకంటే మంచి శరీరం దొరకాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన చేస్తాడు. మంచి శరీరం కాదు, మళ్ళీ ఆ మంచి శరీరం దొరికినా కూడా మళ్ళీ ఈ భవబంధాల్లోనే చిక్కుకొని ఉంటామని, అసలు శరీరమే దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి అని బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆలోచిస్తాడు. బుద్ధిగా ఆలోచించలేదు అయితే చెప్తున్నారు ఇలా ఈ కర్మలోనే తిరుగుతా ఉంటారు అని చెప్పి. నూతన వస్త్రాన్ని ధరించినట్టు మనం ఈ శరీరం కూడా వదిలేసి ఆత్మ వేరే శరీరాన్ని ధరిస్తుంది. తర్వాత చెప్తున్నారు భగవానుడు, జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అంటే ఈ శరీరాల మార్పిడి జరుగుతుంది. ఆ తర్వాత పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదని ఈ యొక్క చక్రం నడుస్తానే ఉంది. అందుకని చెప్పి మనం ఎప్పుడైతే విషయ భోగాలని కర్మ ఫలాలని ఆశిస్తామో అప్పుడు ఈ తప్పకుండా మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి సుఖ దుఃఖాలని అనుభవించాలి. ఈ ఎప్పుడైతే ఆ యొక్క కర్మ ఫలాన్ని ఆశించకుండా భగవానుడికి సమర్పించి భక్తియుక్తమైనటువంటి సేవలో ఉంటామో అప్పుడు ఈ యొక్క ఇంద్రియ తృప్తి అనేటటువంటి కోరికల నుండి బయటపడి మనము భగవానుడికి అర్పించినట్లయితే మనం ఇంద్రియ తృప్తి అనేటటువంటి విషయాల నుండి బయటపడి ముక్తులు అవుతామని చెప్తున్నారు. ముక్తి ఇంద్రియ విషయాల తృప్తి నుండి బయటపడ్డప్పుడు ముక్తి పొందుతారు, ఇక్కడ శాంతిని కూడా పొందుతారని ఇది సాంఖ్య యోగంలో భగవానుడు అర్జునుడికి ఉపదేశించారు. అంటే శరీరానికి ఆత్మకి ఉన్నటువంటి తత్వాన్ని, శరీరం ఇలా మార్పులు చెందుతా ఉంది. ఆత్మేమో నయనం చిన్నంత శస్త్రాన్ని నయనం దానికి పావక, అంటే దాన్ని శస్త్రాల చేత ఛేదించలేము, అగ్ని చేత మండించలేము, దాన్ని చూడలేము, స్పర్శించలేము, ఏ విధంగా కూడా ఊహించలేము. ఇట్లాంటిది ఆత్మ శాశ్వతమైనటువంటిది, శరీరం అశాశ్వతమైనటువంటిదని మనకి భగవానుడు ఈ సాంఖ్య యోగంలో చెప్పారు. ఈ సాంఖ్య యోగంలో 2 మార్గాలు చెప్పారు. మొదట జ్ఞాన మార్గాన్ని, తర్వాత భక్తితో కూడినటువంటి కర్మ మార్గాన్ని, ఈ 2 మార్గాలు వివరించారనమాట. వివరించి ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారు అర్జునుడికి, నువ్వు లేచి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్తున్నారు. అంటే యుద్ధం చేయమని. ఈ 2వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం ఏం చెప్పారంటే, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాప్య విముచ్యతి అని. అంటే ఎప్పుడైతే యొక్క నిష్కామ భావంతో కర్మలు చేసి నాకు అర్పిస్తావో అప్పుడు నువ్వు శాంతిని పొందుతావు అని చెప్పారు భక్తి మార్గంగా. అంటే భక్తితోటి భగవానుడికి అన్ని కర్మలు అర్పించినప్పుడు. ఇప్పుడు మళ్ళీ లేచి సిద్ధం చేయమని చెప్పారు. ఇప్పుడు అర్జునుడు కలవరపాటు పడుతున్నారండి. ఇప్పుడు ఏంటి 2 మార్గాలు చెప్పారు. అసలు ఈ రెండింటిలో నేనేది స్వీకరించాలి? ఇది భగవానుడికి నిష్కామ భావంతో చేసి కర్మను అర్పిస్తే ముక్తి పొందుతావు, శాంతిని పొందుతావు అని చెప్తున్నారు. ఈ భావన అంత్యదశ దాకా ఉండాలని చెప్పారు. చివరి దాకా ఈ భావనలో ఉంటే నువ్వు ముక్తి పొందుతావు, ముందు శాంతి పొందుతారు. నిష్కామ భావంతో భగవానుడికి కర్మలు అర్పిస్తున్నాము, అప్పుడు శాంతిని పొందుతాము, ముక్తి పొందాలి. ఈ దశ చివరి దశ దాకా కూడా ఉంటే మనం ఆ విధిలోనే ముక్తిని పొందుతామని చెప్పారు. ఇలా చెప్పి ఇప్పుడు మళ్ళీ నన్ను యుద్ధం చేయమంటున్నారు ఏమిటా అని ఈ యొక్క అర్జునుడు కలవరపాటు పడిపోయి ఇక్కడ భగవానుడిని ప్రశ్నిస్తున్నారు. దాంతో ఈ కర్మయోగం మొదలవుతుంది. ఒక్క ప్రశ్న అడిగారు భగవానుడు అర్జున ఉవాచతోటి. తర్వాత ఈ కర్మయోగాన్ని మొత్తం కూడా భగవానుడు వివరించారు. ఈ కర్మయోగంలో ఏం చెప్పారు భగవానుడు? దీనిలో ప్రతిఫలాపేక్షను వదిలి కర్మల్ని నిర్వహించే విధానము, మరి త్రిగుణాలకి అతీతమైనటువంటి భక్తి యోగాన్ని మనం ఎట్లా పొందగలుగుతాం అనేటటువంటి రెండింటిని కూడా వివరించారు ఈ కర్మయోగంలో. ఇప్పుడు మనకు అర్జునుడు ప్రశ్నించారు. ఇక్కడ 3వ అధ్యాయం కర్మయోగంలోకి వెళ్ళాము. ఇప్పుడు జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తక్కిం కర్మని ఘోరేమా నియోజయసి కేశవ. అంటే ఇక్కడ భగవానుని అడుగుతున్నారు, ఓ జనార్దన, త్రిగుణాల నుండి స్వతంత్రమైనటువంటి
భక్తి యోగాన్ని దృఢ నిశ్చయంతో చేస్తే ఇదే అన్నింటికంటే శ్రేష్టమైంది, ఉత్తమమైంది అని చెప్పి ఇప్పుడు నన్ను ఈ యొక్క ఘోరకర్మ చేయడానికి ఎందుకు పురిగొల్పుతున్నావు అంటున్నారు. ఘోరకర్మ అంటే ఈ యొక్క యుద్ధం చేయమని, ఈ ఘోరమైనటువంటి యుద్ధం చేయమని నన్నెందుకు చెప్తున్నావు ఓ జనార్దన అని. నువ్వు సర్వప్రాణి రక్షకుడు, అందువల్ల నేను జనార్దనుడు అయ్యాను. అలా సర్వప్రాణికి రక్షకుడు అయింది హింస చేయమని నన్నెందుకు ఆదేశిస్తున్నావు? ఇక్కడ నువ్వు ఈ ప్రాణి హింస చేయమని నన్నెందుకు ఆదేశిస్తున్నావు? నువ్వు ఇక్కడ 2 మార్గాలు చెప్పావు, జ్ఞాన కర్మ మిలిత మార్గం. జ్ఞాన మార్గం చెప్పారు, కర్మ మార్గం చెప్పారు. అందుకని జ్ఞాన కర్మ మిలితాలతో ఉన్నటువంటి ఉపదేశాన్ని ఇచ్చాడు మీరు నాకు ఇక్కడ. ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో తెలవని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి మీరు నాకు ఏది శ్రేయస్కరమైందో మీరే దృఢ నిశ్చయం చేసి నాకు తెలపండి అని చెప్పి భగవానుడిని అడుగుతున్నారు అర్జునుడు. అప్పుడు దానికి భగవాన్ సమాధానం ఇస్తున్నారు. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయానగ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ పాపరహితుడైన అర్జునుడా, అంటే ఇక్కడ అలా సంబోధిస్తున్నారు అర్జునుడిని. ఎందుకంటే ప్రియమైనటువంటి మిత్రుడు, ఎప్పుడు కూడా పక్కనే ఉండేటటువంటి వాడు. అందుకని భగవానుడి దగ్గర ఉంటారంటే ఏ పాపం లేనటువంటి వారే భగవానుడి దగ్గర ఉంటారు. అలాంటిది ఎప్పుడు కూడా భగవానుడు ఆయనతో పాటే ఉంటారు కాబట్టి భగవానుడితో ఉంటారు అర్జునుడు. అందుకని ఓ పాపరహితుడైన అర్జునుగా అని సంబోధిస్తున్నారు. ఆత్మానుభూతిని పొందడానికి 2 మార్గాలు చెప్పామని చెప్తున్నారు. ఈ యొక్క సాంఖ్యయోగంలో ఆత్మానుభూతిని చెందడానికి 2 మార్గాలు చెప్పారు. మొదటిది జ్ఞాన మార్గం, రెండవది కర్మ మార్గం. ఈ యొక్క జ్ఞాన మార్గం అంటే సాంఖ్య సిద్ధాంతం. ఈ శరీర విశ్లేషణ చేశారు ముందు. ఫస్ట్ ఏం చెప్పారు 2వ అధ్యాయంలో? ఇప్పుడు మనం చెప్పి ఈ శరీరానికి వస్తా ఉంది, భౌతికమైనటువంటి శరీరం ఇంద్రియాలతో కూడి త్రిగుణాలతో నడుస్తుంది. ఇది బాల్యం నుంచి అనేక దశలు తీసుకుంటుంది, మారుతా ఉంది అని చెప్పి శరీర మార్పిడి చెప్పారు. ఆత్మ అలానే ఉంటుంది. ఇప్పుడు శరీరం మానవ శరీరంలో ఉందాం, ఈ తర్వాత జన్మలో మళ్ళీ ఏదే శరీరం కూడా రావచ్చు, కానీ ఆత్మ అదే. అందుకని శరీరాలు మార్పిడి జరుగుతుంది, కానీ ఆత్మ మాత్రం అదే అని చెప్పి మొత్తం దీనికోసం ఇక్కడ దుఃఖించడానికి అవసరం లేదని ఇది జ్ఞానం తెలిస్తే ఈ శరీరం పోకపోతే వేరే శరీరం తీసుకుంటుంది కదా ఆత్మ. అలా అందుకని ఈ దీనికోసం దుఃఖించడానికి అవసరం లేదని సాంఖ్య సిద్ధాంతంగా బౌద్ధంగా ఆలోచించినా కూడా అంటే బాధపడటానికి అవసరం లేదని. అలాగే కర్మ సిద్ధాంతం చెప్పారు. కర్మ సిద్ధాంతం అంటే ఇప్పుడు మనం కర్మ చేస్తున్నాం, ప్రతిరోజు మనం అంతా కూడా కర్మలు చేస్తున్నాం. ఈ తినడానికి, ఉండడానికి, జీవితం గడవటానికి ఈ కర్మ కాదు భగవాన్ చెప్తుంది. కర్మ యోగేన యోగినాం అని చెప్పారంటున్నారు ఈ శ్లోకంలో. కింద చెప్పారు జ్ఞాన యోగేన సాంఖ్యాన కర్మయోగేన యోగినాం అని చెప్పి. అంటే కర్మయోగి అంటే ఈ కర్మను భగవానుడితో అనుసంధానం చేసినటువంటి వాడు. ఈ కర్మని ముందే భగవానుడికి అర్పించి, ఏదైనా సరే ఫస్ట్ భగవానుడికి అర్పించి కర్మలు చేస్తా ఉన్నాడు. ఉన్నటువంటి కర్మని కర్మయోగి అంటున్నారు. ఆ చేసేటటువంటి వారిని, అలా చేసేటటువంటి వారిని కర్మయోగి అని, ఆ కర్మను గురించి ఇక్కడ చెప్తున్నారు భగవానుడు. కర్మయోగేన యోగినాం అంటే అలాంటి కర్మ చేస్తే కూడా నా దగ్గరికే వస్తారు అని. ఇక్కడ కర్మయోగం చెప్పారు, జ్ఞానయోగం చెప్పారు. ఈ 2 కాకుండా ఇంకోటి, కొంతమందికి స్వచ్ఛమైనటువంటి మనసు ఉండొచ్చు, అలాగనే జ్ఞానం కూడా ఉండొచ్చు, కానీ భక్తి లేదు. అయితే హృదయంలో స్వచ్ఛమైన మనసు లేకుండా, జ్ఞానం లేకుండా కనీసం ముందు భక్తి వస్తే మంచిది, తర్వాత ఈ 2 వస్తాయి. ముందు ఈ 2 ఉండే, భక్తి లేదు అయితే వారికి ఏంటి అనేటటువంటి దానికి భగవానుడు కర్మ నిర్వహణ మార్గాన్ని నిర్దేశించారని చెప్తున్నారు. ముందు నువ్వు నీ కర్మను చెయ్యి, కర్మను వదిలిపెట్టకుండా ఆ కర్మను చేస్తా ఉండాలి అని చెప్పి ఈ కర్మ నిర్వహణ మార్గాన్ని నిర్దేశించారని. ఇక్కడ కర్మ మార్గం ఉంది, కర్మ యోగేన యోగినాం అని చెప్పారు భగవాన్. ఈ రెండింటికి అర్థం ఏమిటంటే కర్మిష్ఠులు మనలాంటి వారిని, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారి అందరం కూడా కర్మిష్ఠులు. కర్మిష్ఠులు అంటే ఫస్ట్ భగవాను ఏం చేస్తున్నాము, మన కోరికలు ఉండే
హే భగవాన్, మాకు ఫస్ట్ క్లాస్ లో మేము పాస్ అయితే మీకు తిరుపతి నడిచి వస్తాము, మతాలు నీళ్ళు ఇస్తాము, లేదా ఉండిలో ఫలానా వేస్తాము, మాకు ఇల్లు కావాలి, మాకు జాబ్ కావాలి, మాకు భార్య కావాలి, మాకు చాలా కోరికలు ఉండే కదా. ఇలాంటివన్నీ ఫస్ట్ మనం అడుగుతా ఉంటాం అన్నమాట భగవానుడిని. అడిగిన తర్వాత ఆ కోరికలు తీరినప్పుడు మనకు కావాల్సినవి దొరికినప్పుడు తీసుకెళ్లి భగవానుడికి సమర్పిస్తా ఉన్నాం. ఈ యొక్క మార్గాన్ని చేసేటటువంటి వారిని ఫస్ట్ వచ్చినటువంటి దాంట్లో ఏదో ఇస్తున్నారు, భగవానుడు దానం చేస్తున్నారు, కానీ ఫస్ట్ భగవానుడి సంతోషం కోసం అని కాకుండా వారి సంతోషం కోసం చూసుకొని తర్వాత భగవానుడికి దానం చేస్తున్నాం అనుకుంటారు. ఇలాంటి వారిని కర్మిష్ఠులు అంటారని చెప్పి. కర్మిష్ఠులు ఉన్నారు, కర్మయోగులు. ఈ కర్మయోగి ఏం చేస్తాడు, ముందే భగవానుడికి సమర్పిస్తాడు. ఏదైనా సరే తను ఏం చేసినా, జాబ్కి వెళ్ళి వస్తున్నాడు, వస్తా 10 రూపాయలు కూలి తీసుకొస్తాడు, 1 డజన్ కాయలు తీసుకొస్తాడు. ఆ కాయలు భగవానుడికి రేపు నైవేద్యం పెట్టడానికి అనుకుంటాడు, ఉదయాన్నే పూల ఆరతి కోసం అనుకుంటాడు. ఇలా ఏం చేసినా కూడా ఆ ఇంట్లో వండినటువంటి పదార్థాన్ని భగవానుడికి నేను నైవేద్యం పెట్టడం, దాన్ని తీసుకోవడం, అంటే తను చేసేటటువంటి పని. ఇప్పుడు కర్మిష్ఠి చేసే పని అదే, కర్మయోగి చేసే పని అదే. రోజు ఇంట్లో వండడం తినడం ఇది ప్రతి పని సమానమే. కానీ ఇక్కడ కర్మిష్ఠ అయినటువంటి వాడు ఏమనుకుంటున్నాడు, నా కోసం. చిన్న తేడా అని చెప్తున్నారు ఇద్దరి మధ్య చేయాల్సినటువంటిది. ఒకరు నా కోసం అనుకుంటున్నారు, ఒకరు భగవానుడి కోసం అనుకుంటున్నారు. భగవానుడికి మనం ఈ రోజున ఏదైనా సరే పళ్ళు సమర్పించాము, ఆయన తీసుకున్నారా? ఆ పళ్ళు అక్కడే ఉంది, తింది మనమే. కర్మిష్ఠి కూడా తిన్నాడు, యోగి కూడా తిన్నాడు, కర్మయోగి కూడా. కానీ ఇక్కడ రెండు తేడా ఏమిటంటే, చిన్న తేడా, ఇది భగవానుడికని నైవేద్యం పెట్టారు, ఇది తన కోసమేనని తీసుకున్నారు అన్నమాట. ఈ చిన్న తేడా వలన ఇక్కడ బంధనాల్లో పడిపోవాల్సి వస్తుంది, ఇక్కడ ముక్తికి వెళ్తాడు అని. ఈ కర్మలన్నీ కూడా భగవానుడికే సమర్పిస్తా ఉంటే మనసు శుద్ధమయ్యి ఈ యొక్క కర్మల నుండి ముక్తి పొందుతాడు. కర్మయోగి త్వరగా ముక్తి పొందుతున్నాడు, కర్మిష్ఠ అనేక జన్మలు తీసుకోవాలని చెప్పి ఇలా ప్రతిదీ భగవానుడి కోసమని సమర్పించినప్పుడు త్వరగా ముక్తి యొక్క కర్మల నుండి ముక్తి పొంది భగవానుని చేరుతారని ఇక్కడ చెప్తున్నారు. సిద్ధాంతం ఆచరణ లేని ధర్మం మూఢ ధర్మం. సిద్ధాంతం చెప్తాం, ఆచరణ లేదు, అది మూఢ ధర్మం అని. అలానే ఆచరణ లేని సిద్ధాంతం ఊహాపోహ. ఆచరణ లేదు, సిద్ధాంతం చెప్తాం, అది ఊహాపోహ అంటున్నారు. అందుకని ఇక్కడ ఈ 2 సిద్ధాంతాలు చెప్పారు. ఈ 2 కూడా ఒకటి క్రిస్టియన్స్ కి, ఒకటి ముస్లిమ్స్ ది అని. ఒక దాంట్లో సిద్ధాంతం ఉంది, ఒక దాంట్లో ఆచరణ ఉంది. సిద్ధాంతాన్ని చెప్తాడు కానీ క్రిస్టియన్స్ ఆచరణ చేయలేదు. ముస్లిమ్స్ ఆచరణ చేస్తున్నారు, సిద్ధాంతం లేదు. ఆ టైం ప్రకారం నమాజ్ చేస్తారు, లేదా ఇది చేయాలా అది చేయాలని వారు టయాన్ని చూస్తారు కదా, అక్కడ కానీ ఆచరణ మిగతా అది లేదు. అందుకని మన యొక్క సనాతన ధర్మంలో ఆచరణతో పాటు సిద్ధాంతం ఆచరణ రెండింటిని కూడా మిళితం చేసి ఉన్నటువంటిది మన సనాతన ధర్మము, అదే భక్తి అని చెప్పి ఈ సిద్ధాంతాన్ని చెప్తున్నారు. అలానే ఇంకా భగవానుడు ఇలా చెప్తున్నారు, నా కర్మనామనారంభం నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమది గచ్చతి. అంటే ఎవరైతే కర్మ చేస్తే కర్మ ఫలాలను అనుభవించాలని భయం పడతారు, భయపడి ఆ కర్మలకు దూరంగా ఉంటారు. ఇప్పుడు మనం ఏది చేసినా కూడా రియాక్షన్ ఉంది, దానికి కర్మ మళ్ళీ తిరిగి వచ్చి ఆ ఫలం అని చెప్తున్నారు కదా. అలా దానికి ఇప్పుడు నేనేం కర్మ చేస్తే మళ్ళీ దానికి నేను తిరిగి నాకు వచ్చింది ఆ ఫలం అని చెప్పి అసలు నేను కర్మే చేయకుండా ఉంటానండి. కర్మ చేయకుండా సన్యాసిని అనుకుంటున్నాను, సన్యాసిని తీసుకుంటున్నాను, నేను సన్యాసిని అంటే అట్లా కర్మ చేయకుండా వదిలిపెట్టి సన్యాసం తీసుకున్నటువంటి వారి అంతిమ స్థితి సరి అయినటువంటిది కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే వారి హృదయం మాలిన్యం తొలగిపోవాలి. హృదయం పరిశుద్ధమైనప్పుడు సన్యాసం తీసుకోవాలి, దానికి అర్హత సంపాదించినప్పుడే. కానీ ముందే మనం సన్యాసం తీసుకుంటే దాన్ని సరి అయినటువంటి జ్ఞానం లేక ఏం చెయ్యాలో తెలియదు. అందుకని ఎప్పుడు కూడా కర్మను వదలకుండా వర్ణ ఆశ్రమ ధర్మం పాలించమంటున్నారు. నువ్వు ఏ వర్ణంలో ఉండావో, ఏ ఆశ్రమంలో ఉండావో ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని నువ్వు పాలిస్తా ఉండు. అంతేగాని ఈ వర్ణాశ్రమ ధర్మాలను పాలిస్తా భగవదత్తికంగా చేయమంటున్నారు కర్మల్ని.
అప్పుడు నీకెట్టు చెడు ఫలితాలు ఉండవు, నువ్వు మంచి ఫలితాన్ని పొందుతావు. అలా కాకుండా నేను ఫస్టే కర్మను చేయనని చెప్పి ఏ జ్ఞానం లేకుండా సన్యాసం తీసుకుంటే నువ్వు ఈసారి నీకు హృదయ నిర్మల్యం లేదు, సరైనటువంటి జ్ఞానం లేదు. ఆ సన్యాసం తీసుకున్నాక ఏం చేయాలో కూడా తెలియక ఇటు సన్యాస జీవితానికి గాక ఇటు గృహస్థ జీవితానికి గాక వీరేమైపోతారంటే ఈ యొక్క రాజకీయాల వైపు తర్వాత సాంఘిక కార్యక్రమాల వైపు వెళ్ళి వారి జీవితం అలా నడుస్తూ ఉంటుంది అని చెప్పి. అందుకని ఎప్పుడు కూడా మనం కర్మని నిర్వహించాలి, కానీ దానికి భయపడి దాన్ని వదిలేస్తే కూడా ఫలితం సరిగా లేదు అని. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టస్య కర్మ కృతు కార్యతే యవస కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అంటే ఏ జీవి అయినా సరే ఏదో ఒక పని చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేరు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచం ఈ సత్వరజస్తమో గుణాలకి పూర్తిగా ప్రేరణకు గురై ఈ శరీరంతో ఆత్మకి సంబంధం ఉండటం. అంటే మన ఒక పని ఏదైనా సరే చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేదండి. పైకి నువ్వు మేము ఏం చేయము, ఒక రోజు 2 రోజులు కూర్చోండి, లోపల మనసు కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తానే ఉంది. అది ఆలోచిస్తానే ఉంటుంది, ఏదో ఒక పని చేస్తానే ఉంటుంది. దీనికి చిన్న ఉదాహరణ చెప్తున్నారు. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు బాగా చిల్లి పనులు చేస్తున్నాడు అని పడేస్తా ఉన్నాడు, అటు ఇటు కదులుతా ఉన్నాడు. మరి కూర్చోరా అని చెప్పి ఒక గంట వేసామో లేకపోతే వాడు కూర్చోబెట్టామో గదిమైతే వాడు ఒక 2 నిమిషమే కూర్చుంటాడు. వాడి స్వభావం అది. తర్వాత మళ్ళీ వాడి పని వాడు చేస్తానే ఉంటాడు అనమాట. అట్లానే మనసు స్వభావం కూడా అలాంటిదే. ఇది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు అని చెప్పి. ఎందుకంటే ఈ 3 గుణాలకు దానికి ప్రేరణకి గురై ఉందన్నమాట. ఈ శరీరానికి ఈ 3 గుణాలకి సంబంధం ఉంది, ఈ ఆత్మకి వీటితోటి సంబంధం ఉండటం వలన భౌతిక ఆసక్తి మరి ద్వేషాలకు మునిగిపోయి ఉంది. దాని కారణంగానే ఆధ్యాత్మిక కార్యాలు ఇష్టపడటం లేదని చెప్తున్నారు. ఎందుకు ఆధ్యాత్మిక కార్యాలకు అందరూ ఇష్టపడటం లేదు? భౌతిక కార్యాలు చేయడానికి మనం చాలా ఎక్కువగా ఇష్టంగా చూపుతున్నామంటే ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరం ఈ యొక్క ఇంద్రియాలతోటి గుణాలతోటి ముడిపడికి సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ ఆత్మ వాటిని అనుసరించి ఉండటం వల్ల మనం భౌతిక కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాము అని. కర్మల ఫలాల నుండి ముక్తి పొందాలంటే ఈ భౌతిక కార్యక్రమాలపై ఆసక్తి లేకుండా నిరాసక్తిగా ఉండాలి. భక్తి మార్గాన్ని అనుసరించి హృదయ నైర్మల్యం పొందాలి. అప్పుడే మనకి సన్యాస స్థితి చేరుకుంటామని. ఫస్టే సన్యాసం అయిపోతే ఏం చేయలేము. ఆ సన్యాసి స్థితికి రావాలి అంటే ఈ యొక్క భక్తి మార్గాన్ని అనుసరించి ఈ హృదయాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు ఈ యొక్క భౌతికమైనటువంటి కార్యాలపై అనాసక్తిగా ఉన్నప్పుడే మనం ఆ సన్యాసి స్థితికి చేరుకుంటామని. ఈ సన్యాసి స్థితికి చేరుకోవాలంటే ఎక్కడో అడవిలో కూర్చున్నామా, లేకపోతే తపస్సు ఆశ్రమంలో కూర్చున్నామా, ఎర్రబట్టలు వేసుకున్నామా అని కాదు. గృహస్థుగా ఉంది కూడా హృదయం శుద్ధమై నిష్కామ భావంతో ప్రతిరోజు మనం చేసేటటువంటి కర్మల్ని భగవానుడికి అర్పిస్తూ చేస్తే అతడు సన్యాసి యోగి అని చెప్తున్నాడు. అతడు కర్మయోగి అని, అతడే సన్యాసి అని, అతడే భక్తుడు అని. గృహస్థుడైనా కూడా అంటే మనం చేసేటటువంటిది భగవద్ అర్పితం చేయకుండా మన హృదయం నిర్మలం లేదు అయితే సన్యాసం అని అన్నా కూడా అది సరి అయినటువంటిది కాదు అని. హృదయ పవిత్రత లేకుండా సన్యాసం స్వీకరిస్తే నిజమైన జ్ఞానం లేక నిస్సహాయతతో అటు ఇటు కాకుండా అయిపోతాడని. అలాగే ఇంకా భగవాన్ చెప్తున్నారు, కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ మిథ్యాచారస్థ ఉచ్యతే. కర్మఫలానికి భయపడి పైన ఇక్కడ ఏది పని నేను ఫస్ట్ కర్మ చేయకుండా ఉండాలనుకున్నారు, ఇక్కడ కర్మకు భయపడతారని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు కర్మఫలానికి భయపడి సన్యాసం తీసుకొని కర్మేంద్రియాలను నిగ్రహించాడు. సన్యాసం తీసుకున్నాడు కర్మకు భయపడి, కర్మేంద్రియాలను మాత్రమే నిగ్రహించాడు. కానీ లోపల మనసును నిగ్రహించుకోలేదైతే ఇంద్రియాలను గురించి అల్లప్పుడు కూడా ఇంద్రియ విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సన్యాసిని ఏమంటున్నారు, మూర్ఖంగా నటిస్తున్నాడని. ఆత్మజ్ఞానం లేదు, మనసు ఇక్కడ మనసును నింపలేదు, పైకి కర్మేంద్రియాలను మాత్రమే నింపాడు. కాబట్టి
ఇలాంటి వారిని మూర్ఖంగా నటిస్తున్నాడు, ఆత్మవంచన పరువుడయ్యాడు. అంటే తనను తనే మోసం చేసుకుంటున్నాడు. అతను ఏదో నాకు తెలియకపోయినా నా ఎవరికి తెలుసులే అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఎవరి కోసమో కాదు మనం సన్యాసం తీసుకొని జీవనాన్ని చేసేది, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. కాబట్టి ఇలా కపటంగా చేసేటటువంటి వాడు మూర్ఖంగా నటిస్తున్నాడని, కపట సన్యాసి అని, ఆత్మవంచన పరుడైనటువంటి వాడని, తనకు తానే వంచన చేసుకుంటున్నాడని. వేరే మాటలో చెప్పాలంటే మనసును ఉపయోగించి కర్మల్ని అంటే కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని భగవానుడి సేవలో ఉంచటమే సన్యాసానికి అర్థం. నేను సన్యాసం తీసుకుంటున్నానని చెప్పి కర్మేంద్రియాలను ఒక్కటే వశంలో ఉంచుకొని మనసు లేదు, జ్ఞానేంద్రియాలు లేదు, ఏవి వశంలో లేవు అయితే అది కపట సన్యాసే. ఇక్కడ మనసును ఉపయోగించి కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని మనసుని కూడా మొత్తాన్ని కూడా భగవానుడి సేవలో ఉంచితే అది సన్యాసానికి అర్థం అదని చెప్తున్నారు. కానీ ఏరే బట్టలు పెట్టామా, రంగులు వేసామా, పెద్ద పెద్ద తిలకం పెట్టామా, ఇది కాదు సన్యాసానికి అర్థము అని చెప్పి. అలాగే యస్వేంద్రియాణి మనస నియమ్యారవతే అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త స విశిష్యతే. అంటే ఓ అర్జున, శాస్త్ర జ్ఞానం లేకుండా పైకి కర్మేంద్రియాలను నిగ్రహించిన లోపల ఇంద్రియ విషయాలను ఆలోచిస్తూ ఉంటే విద్యావంతుడైన సన్యాసి కంటే, అంటే లోపల ఈ యొక్క శాస్త్ర జ్ఞానం లేదు, కర్మేంద్రియాలను మాత్రమే నిగ్రహించాడు, లోపల ఇంద్రియ విషయాలని ఆలోచిస్తూ ఉండాలి. కానీ విద్యావంతుడైన సన్యాసి కంటే మనసుతో ఇంద్రియ విషయాలను నిగ్రహించి ఫలాపేక్ష రహితంగా, ఫస్ట్ మనసుతోటి ఇంద్రియ విషయాలను నిగ్రహించి ఫలాపేక్ష రహితంగా భక్తి మార్గాన్ని అనుసరిస్తున్న అవిద్యావంతుడైన గృహస్థుడే మేలని చెప్పారు. అర్థమవుతుందా? ఇంద్రియాలను నిగ్రహించలేకుండా సన్యాసి తీసుకున్నా, సన్యాసి ఎంత నేను చదువుకున్నాడు, చాలా మంది అనుకుంటారు వీళ్ళు చదువుకోలేదు, వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పి. చదువుకున్న వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది వెళ్ళడానికి ఆకర్షిస్తారు. చదువుకున్న వాళ్ళు 100 మంది ఉండాలి, నువ్వు ఎంతో మంచిగా చేసుకుంటున్నారు కూడా వాళ్ళకి ఏం చేసి మూర్ఖులు చదువు సంఖ్య ఏం లేదని అనుకుంటారు. అలా కాదు. ఇక్కడ భక్తి మార్గంలోకి వచ్చేటప్పటికి మొత్తం రివర్స్ అవుతుంది. ఏదైనా చదువుకున్నాడు అని అంటే ఇక్కడ తను కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని మనసుని అన్నిటిని కూడా నిగ్రహిస్తేనే భక్తి మార్గంలో నడిచినప్పుడే సన్యాసి. కానీ అలా కాకుండా నేను చాలా చదువుకున్నాను, నేను చాలా జ్ఞానవంతుని అని అనుకొని సన్యాసం తీసుకున్నా కూడా అది పనికిరాదు. వాళ్ళకంటే ఏమి చదువుకోపోయినా భక్తి భావంతో చేసుకునేటటువంటి గృహస్థుడే ఉత్తమమైనటువంటి వాడిని. దీనికి శ్రీమద్ భాగవతంలో సర్వసంగ పరిత్యాగి అయిన అంబరీష్ మహారాజుకి ఉదాహరణ ఇస్తున్నారు. దూర్వాసుని యొక్క శాపానికి గురి అయినప్పుడు ఎలా గురి అయ్యారంటే యొక్క దూర్వాసుని శాపానికి ఈయన ప్రతి సమయం కూడా భగవత్ సేవలో నిమగ్నమై ఉంటారు. అంబరీష్ మహారాజు ఆయన చక్రవర్తి అయ్యి ఉంది కూడా ఆ యొక్క స్వయంగా చేస్తున్నారని చెప్తున్నాడు. భగవానుడికి చేసేటటువంటి సేవలు దాసీలు ఎంతో మంది సేవకులు ఉన్నారు వారి కింద. అయినా కూడా ఆయన పూలు తీసుకురావాలి, భగవాన్ సేవ స్వయంగా పూలు తెచ్చుకుంటున్నారు, భగవాన్ దార చేసుకుంటున్నారు, భగవాన్ నైవేద్యం పెట్టాలి, అది కూడా తనే తయారు చేసే నైవేద్యాన్ని భగవానుడికి సమర్పిస్తున్నారని. ఆ నైవేద్యం చేయటానికి ముందు ఇక్కడ రొట్టి చేయాలంటే పిండి కావాలి, బియ్యం కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కూడా ఆయనే సమకూర్చుకుంటున్నారు, ఆయనే చేస్తున్నారు, ఏ సేవకులకి చెప్పకుండా. ఒకసారి అంబరీష్ మహారాజు భగవానికి నైవేద్యం చేయటానికి ఈ యొక్క పిండి ఇసురుతున్నారంట, గోధుమ పిండిని. ఇసురుతా ఉంటే చెమటలు పడుతూనే పాపం శ్రమతోటి ఇసురుతా ఉన్నారు. భగవాన్ చూసి భగవాన్ వచ్చేసి వెనక ముందు నుంచొని ఇలా ఆయన పీతాంబరం ఉంది కదా పైన వేసుకున్నటువంటిది అంగవస్త్రం తీసి ఇలా ఇసురుతా ఉన్నారంట వెనక మాల అంబరీష్ మహారాజుకి. విసురుతున్నప్పుడు మంచి సుగంధంతో ఉండినటువంటి చురుగాలు చల్లగాలి తగిలింది యొక్క అంబరీష్ మహారాజుకి. ఏమిటా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అలా చూసేటప్పటికి భగవానుడు ఉన్నారనమాట. వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేసి, ఏంటి స్వామి అంటే, ఏమి నువ్వు నా కోసం ఎంత చేస్తే నేను ఈ కొంచెం కూడా నీకు చేయకూడదా అని అడుగుతున్నారు భగవానుడు అంబరీష్ మహారాజుని. అంటే
పరమ భక్తుడైనటువంటి వాడి యొక్క సంరక్షణ, అది ఎవరికి ఏది కావాలో మొత్తం భగవానుడే చూసుకుంటా ఉంటాడు అనమాట. ఈయన గృహస్థుడు అంబరీష్ మహారాజు. ఇక్కడ వీరికి వచ్చారు యొక్క బృందావనం వచ్చి ఏకాదశి వ్రతం ఉపవాసం తీసుకొని దాన్ని విరమణ చేసే సమయంలో దుర్వాసుడు, ఈయన ముని, ఈ మునులకి వారి మంచి చెడులు దేంట్లో ఉండే వారికే తెలియదు అంటున్నారు. ఎదుటి వారిని చూస్తారు, దూరదృష్టి ఉండే దివ్య దృష్టిలు ఉండే, కానీ వారు దేంట్లో మంచి ఉందా వారికి అనేటటువంటి విషయం తెలియదు. భక్తుడైతే ఎదుటి వారు మంచి తెలుసు, తను మంచి కూడా తెలుసు. ఈ రెండింటిని కూడా ఆలోచిస్తాడు. తాను ముందర భక్తుడవుతాడు, భగవంతుడిని అర్పించుకుంటాడు, ఎదుటి వారి ఆత్మలను కూడా ఉద్ధరించడానికి కూడా సహాయపడతారు. ఈ మునులకి భక్తులకి చాలా తేడా ఉందని చెప్పి. అలాగే దూర్వాసు మునికి సమయానికి రాలేకపోయారు. ఈయన వ్రత విరమణ చేయడానికి కొంచెం జలాన్ని తీసుకున్నారని కోపంతో ఈ దూర్వాసుడు ఏం చేశారు, తన యొక్క జట్టు నుండి వేసి ఒక కృత్యని తయారు చేసి అంబరీషుడి మీద పంపించారనమాట. దాంతో ఆయన భగవాను ప్రార్థించేటప్పుడు వెంటనే భగవానుడు తన సుదర్శన చక్రాన్ని వేసేసారండి. అంటే గృహస్థుడు మేలయ్యాడా, ఇక్కడ దూర్వాసు ముని మేలయ్యాడా? గృహస్థుగా ఉండా కూడా ఈ యొక్క భక్తుడు అవటం వలన భక్తుడే శ్రేష్టమైనటువంటి వాడిగాడని. అలాగే నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో యకర్మణ శరీర యాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణ. అందువలన కర్మ నిర్వాహణం చెయ్యకుండా ఉండటం కన్నా నీకు నియమించినటువంటి కర్మని హృదయ పరిశుద్ధత కొరకై శాస్త్ర ప్రకారంగా నీ స్వధర్మాన్ని నిర్వహిస్తేనే, నీ స్వధర్మాన్ని నిర్వహిస్తూ చేస్తే ఆ కర్మ భగవానుడికి తృప్తి కలిగించింది అని. అంటే కర్మ నిర్వహణం చేయకుండా వదిలిపెట్టడం కంటే హృదయ పరిశుద్ధత కావాలి కదా, దానికని శాస్త్ర ప్రకారంగా నీకు విధించినటువంటి కర్మని భగవద్ అర్పితంగా చేస్తా ఉంటే ఆ కర్మే భగవానుడికి సంతోషం కలిగించిందని. భయం చేత సోమరితనం వల్ల గాని లేకపోతే పెరిగితనం వల్ల గాని ఎవరన్నా వారు చేస్తారు, లేకపోతే వారి నుంచి నాకు వస్తుంది తినడానికి ఉండటానికి పర్వాలేదు, దయాదాక్షిణ్యాలు కలిగి ఎవరైనా ఇస్తా ఉంటారు అనమాట. ఇలా ఏరే వారి దయాదాక్షిణ్యాల వల్ల కానీ నీకు విధించినటువంటి కర్మని నువ్వు నిర్వహించకపోతే మనసులో అజ్ఞానం కల్మషాలు వృద్ధి చెందుతాయి అంటున్నారు. కర్మకు భయపడి కర్మ నిర్వహణం చేయకుండా ఉంటే హృదయ పరిశుద్ధత రాదు. నువ్వు నీ స్వధర్మాన్ని నిర్వహించటం లేదు. అలా కాకుండా నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు. నాలా నిర్వర్తించలేదైతే నీ హృదయము యొక్క అజ్ఞానంతో ఉంటుంది, కల్మషాలతోటి నిండిపోయింది. దీనికి చిన్నగా ఉదాహరణ చెప్పుకోవాలంటే పొలం, ఇక్కడ హృదయం కూడా ఒక హృదయాన్ని పొలంతో కూడా పోలిస్తున్నారు. పొలంలో విత్తనాలు పెట్టడానికి మనం సాగు చేసామంటే దున్నంగానే దాన్ని వెంటనే విత్తనం పెట్టాలి. విత్తనం పెట్టకుండా ఆపి 4 రోజులు 10 రోజులు ఉండాక పెడదాం అనుకుంటే ఏమైంది, అక్కడ ఆ గడ్డి మలుసుకొచ్చింది. వెంటనే ఆ పిచ్చి మొక్కలన్నీ కూడా దాంట్లో తయారైపోతాయి. మళ్ళీ 10 రోజులు ఉండాక సరే మొన్న దున్నొచ్చాలే ఇప్పుడు విత్తనం పెడదామని వెళ్తే అది కుదరదు, మళ్ళీ దున్నటం మొదలు చేయాల్సి వచ్చింది. అందుకని దాంట్లో ఎలా అయితే ఆ గడ్డి మొక్కలు వస్తామనే పనులు ఈ హృదయం అనేటటువంటి దీంట్లో కూడా ఎప్పుడు దాన్ని ప్రతిరోజు నిత్యం పాలన చేయకపోతే అనవసరమైనటువంటి ఆలోచనలు, చెడు భావనలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తా ఉంటాయి. అందుకని వాటికి తావు ఇవ్వకుండా ప్రతిరోజు మనం చేసేటటువంటి నిత్య కర్మలను చేసుకుంటూ ఆ భగవానికి అర్పిస్తా, ఆయనకి పెట్టినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటా ఈ యొక్క హృదయాన్ని ఏ రోజు ఆ రోజు శుభ్రం చేస్తా ఉండాలి అని. అలా మనసులో అజ్ఞానం కల్మషాలు వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. భిక్షాటన చేసి శరీర పోషణ చేసుకోవటానికి కాదు. ఈ సన్యాసం అనేటటువంటిది భిక్షాటన చేసి ఈ శరీర పోషణ చేసుకోవచ్చు అని అనుకోవటానికి కాదు. ఇది సన్యాసం అంటే శ్రీకృష్ణ భగవానుడికి తృప్తి కలిగించేదే సన్యాసం. శ్రీకృష్ణ భగవానుడికి తృప్తి కలిగించడానికి చేసే సేవే సన్యాసం అని. సన్యాసికి భిక్షాటన ఎందుకు ఇచ్చారు? సన్యాసి అంటే భిక్షాటన చేసుకొని జీవించాలంటున్నారు. ఇక్కడ 4 వర్ణాల్లో 4 ధర్మాలు ఇచ్చారు. క్షత్రియుడైనటువంటి వాడు ప్రజా రక్షణ చేయాలి, రాజ్యపాలన చేయాలని, బ్రాహ్మణుడైనటువంటి వాడికి వేదాలు చదవాలి, వేద విద్య ఇతరులకు నేర్పాలి, దానం తీసుకోవాలి, దానం ఇవ్వాలి, యజ్ఞాలు చేయాలి, యజ్ఞాలు చేయించాలి అని. ఇక్కడ భిక్షాటన కూడా బ్రాహ్మణుడికి ఇచ్చారు. అసలైనటువంటి ఉత్తమమైనటువంటిది ఏమిటంటే బ్రాహ్మణ కులంలో భిక్షాటనతోటి జీవించటమే నిజమైన బ్రాహ్మణుడికి
ధర్మం అని చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి జ్ఞానం తెలిసి ఆ యొక్క ప్రజలందరికీ కూడా జ్ఞాన మార్గాన్ని బోధిస్తూ వారు ఇచ్చినటువంటి దాంతో జీవించాలి. జ్ఞానాన్ని తెలపటమే కానీ ఈయన దేనికోసం ఆశించకూడదు అని. అంటే ఇక్కడ భిక్షాటన ఎందుకు ఇచ్చారు సన్యాసికి అంటే ఈ యొక్క ఆత్మని శరీరాన్ని రెండింటిని కూడా భగవానుడికి సేవలు అంకితం చేయడానికి భిక్షాటన ఇచ్చారు. భిక్షాటన చేసుకొని జీవించాలి అని సన్యాసి. తను కూడా సన్యాసి అయిపోయిన తర్వాత మళ్ళీ వండాలి, పెట్టాలి, కడగాలి ఇది అంటే ప్రజలకి సేవ ఎక్కువ చేయలేదు. అందుకని శరీరంతో ఆత్మతోటి భగవానుడికి ఇతరమైనటువంటి భక్తులకు కానీ జనాలకు కానీ తన యొక్క సందేశాలను అందించాలన్నా కూడా భిక్షాటన చేసుకొని నువ్వు జీవించాలి సన్యాసి అయినటువంటి వాడిని అని ఇచ్చారే గాని సన్యాసం తీసుకొని నేను ఏ జ్ఞానం లేదు ఏం లేదు నేనేదో భిక్షాటన చేసుకొని జీవిస్తానంటే అది సన్యాసం కాదు. అలా చేస్తే కూడా నరకమేను. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అంటే ఓ అర్జున, ఏ చర్యకైనా ప్రతి చర్య ఉంది. కర్మ చేస్తే ఏ ఫలితం కలిగిద్దోనని మనం భయం చేత ఆ కర్మలకి ఎంత మాత్రం కూడా దూరం అవ్వకూడదు అంటున్నాడు. భగవదర్పణంగా కర్మను నిర్వహిస్తే దుష్ఫలితాలు కలగవని. అంటే మనకి కర్మ చేస్తే దానికి ఒక ఫలితం మనకి ఏదైనా మంచి కర్మైనా చెడు కర్మైనా ఆ ఫలితాన్ని మనకి వచ్చి అనుభవించాలి కదా అనేటటువంటి భయంతో ఆ కర్మని నిర్వహించకుండా వదిలిపెట్టేటంటే ఆ కర్మని భగవదర్పితంగా నిర్వహిస్తే దుష్ఫలితాలు కలగవని. ఈ భగవదర్పితంగా కర్మని నిర్వహించడమే యజ్ఞం అని చెప్తున్నాడు. ఆ భగవదర్పితంగా నిర్మించేయటమే యజ్ఞం అవుతుంది. యజ్ఞార్థ అనే పదం ద్వారా ఈ అర్థాన్ని తెలుపుతున్నారు మనకి భగవానుడని. శాస్త్రానుసారమైన భగవత్ సేవకి సంబంధించిన కార్యాలు తప్ప, శాస్త్ర ప్రకారంగా చేసే కార్యాలు తప్ప ఏవైనా కానీ మిగిలినవన్నీ కూడా ప్రాపంచిక కార్యాలే. మేమేం చేయటం లేదు, ప్రాపంచిక కార్యాలు మా పనులు మేము చేసుకుంటున్నాము అని అనుకుంటున్నాం. ఇక్కడ భగవానుడు చెప్తున్నారు శాస్త్రానుసారమైనటువంటి భగవత్ సేవకు సంబంధించిన కార్యాలు కాకుండా మిగతావి ఏది చేసినా కూడా భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కార్యాలే విషయాలేనని. అంటే నోటి నుండి మనకి ఏ నామం ఈ భగవన్ నామం ఆయన లీలలో భగవానుడి మహిమలో తప్ప ఇక ఏది మాట్లాడినా కూడా అది మనల్ని బంధించేదే అవుతుంది, మాయే అవుతుంది. మేమేమి మాయలో లేవు, మేమేమి జోలికి వెళ్ళటం లేదు, ఎవరికి అన్యాయం చేయటం లేదు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు అని. ఇది కాదు, మన నోటి నుండి భగవన్ నామం తప్ప, భగవానుడి గురించిన విషయాలు తప్ప, భక్తి గురించిన విషయాలు తప్ప భౌతికమైనటువంటి ఏది మాట్లాడినా కూడా అది మనల్ని బంధించేదే అవుతుంది, అది మాయే అవుతుంది అని. ఇలా ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, భగవన్నామం చేయడానికి సమయం లేదు మన దగ్గర. అంటే మనం ఎంత మాయలో ఉందాము ఇప్పుడు మనమే అర్థం చేసుకోవాలని. మనకు తెలియకుండానే మనం మాయ వశంలో ఉందాం, మేమెవరి వశంలో లేము అనుకుంటున్నాం. అంటే దీన్ని ఇక్కడ ముందు ఇక్కడ చెప్పారు కదా, ఏది మాట్లాడినా భగవంతుడికి తప్ప ఏదే విషయం ఏది మాట్లాడినా కూడా మాయ అయితే మనం రోజు భగవానుడి విషయం ఎన్నుంటాయి అసలు ఒక్కొక్కసారి ఉండవేమి. ఈ యొక్క భౌతిక విషయాలే కాబట్టి పూర్తిగా మాయ వశంలోనే ఉండాము అని. ఈ మాయని దాటాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవన్ నామ జప యజ్ఞాన్ని కానీ చేస్తే అది ఆ భగవన్ నామ జప యజ్ఞం చేయటం, భగవానుడికి నివేదించినటువంటి ప్రసాదాన్ని తీసుకోవటం వలన మనం సర్వ పాపాల నుండి కూడా ముక్తులమయ్యి శాశ్వతమైనటువంటి ఆనందంలో మునిగిపోతాము. తర్వాత ఆ యొక్క మాధవుడి యొక్క మాయను దాటి మాధవుడి యొక్క సంరక్షణలో ఉంటాము అని. ఆయన సంరక్షణలోకి రావాలి అంటే ఈ మాయ నుండి బయటపడి భగవత్ సేవ భగవన్ నామ జప యజ్ఞం చేస్తేనే మనం ఆ మాయను దాటి ఆ మాధవుడి యొక్క సంరక్షణలోకి వస్తామని. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వ కీభిషైకి.
భుంజతే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. అంటే బుద్ధిమంతుడైన వాడు శాశ్వత ఆనందం కోసమే ఎదుగుతాడు. ఎందుకంటే ఇదంతా కూడా అశాశ్వతమైనప్పుడు ఈ వచ్చేటటువంటి ప్రపంచంలో కలిగేటటువంటి ఆనందం కూడా అశాశ్వతంగానే ఉంటాయి. అందుకని శాశ్వతమైనటువంటి ఆనందం కోసం ఎదుగుతాడు. ఈ శాశ్వత ఆనందం ఎక్కడ దొరికింది మనకి? ఇది కృష్ణ భక్తిలో మాత్రమే ఉందని చూస్తున్నారు. ఎలా? కృష్ణ భక్తిలోనే ఇంకెక్కడా లేదు అంటే, భగవానుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడు. ఈ యొక్క ఆనందం కృష్ణయ్య దగ్గరే ఉందంటే ఎందుకు, ఎలా ఇంకెక్కడా దొరికినటువంటి ఆనందం అక్కడే ఉంటే భగవానుడు సచ్చిదానంద స్వరూపుడు అని. సత్ అంటే ఆది అంతాలు లేనివాడు, మార్పు లేనివాడు, శాశ్వతమైనటువంటి వాడు భగవానుడు. చిత్ అంటే జ్ఞానమైనటువంటి వాడు, జ్ఞానమైన. ఆయన కంటే ఇంకా ఎవరి దగ్గర జ్ఞానం లేదు, ప్రకాశం, జ్ఞాన ప్రకాశమైనటువంటి వాడు. ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం కలిగిన ఇచ్చేటటువంటి వాడు. భౌతిక ఆనందాలు, ఇప్పుడు ఇక్కడ శాశ్వత ఆనందం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఈ భౌతికమైనటువంటి ఆనందాలు మారుతా ఉంటాయి. ఈ ఆనందం మన సొంతంగా తీసుకోవట్లేదు, వేరే వారి నుంచి తీసుకుంటున్నాం. ఈ భౌతికమైనటువంటి ఆనందం ఈ ప్రపంచంలో మనం నివసిస్తున్నాము, జీవిస్తున్నాము. రోజే ఆనందంగా ఉందాం అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి తీసుకుంటాం ఆనందం? ఈ ఆనందాలు కూడా మార్పు చెందే ఆనందాలు. ఒక కోరిక వచ్చింది లోపల, ఒక ఇల్లు కావాలి అని ఎప్పటి నుంచో ఆలోచన చేసి ప్లాన్ చేసుకొని ఒక కొత్త ఇంటిని నిర్మాణం చేస్తున్నాం. అప్పుడు ఒక కోరిక తీరింది కాబట్టి మనసులో ఆనందం, మాకు చాలా హ్యాపీగా ఉండాం, ఆనందంగా ఉండాం. అందరికి చెప్పి చుట్టాలకి పక్కలకి తెలిసిన వారికి మేము పలానా గృహప్రవేశం ఇది ఇలా అక్కడ తెచ్చాం, ఇక్కడి వస్తువులు ఇక్కడి నుంచి తీసుకొచ్చాం, అక్కడి నుంచి తీసుకొచ్చాం అని చెప్పి కొంతకాలం ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటున్నాం, ఆనందంగా ఉందాం. ఆ తర్వాత అది పాతగా అయిపోయేటప్పటికి దాని మీద మోహం అంతే ఉందా? ఆ ఆనందం అట్లానే ఉందా? మారిపోతా ఉంది. అంటే ఈ ఆనందం మన కోరిక తీరింది కాబట్టి ఇక్కడ ఒక వస్తువు మనకు కావాలి, అది దొరికినప్పుడు ఆ ఆనందాన్ని తీసుకున్నాం. అట్లాగే ఏదైనా సరే ఈ ప్రపంచంలో మనం అనుభవిస్తుంది, భౌతిక ప్రపంచంలో ఆనందం అనుకుంటున్నాం, అది మనది కాదు, వేరే వారి నుంచి తీసుకుంటున్నాము. చక్కగా అందంగా అలంకరించుకున్నాం, మనకి ఇష్టం వచ్చినటువంటి శారీని కొనుక్కొచ్చుకున్నాం, ఫంక్షన్కి వెళ్ళాలి, గంట నుంచి అలంకరించుకున్నాం. తర్వాత బయటికి రాగానే ఈ చీర నీకు అంతగా బాగుండలేదే అని ఒక్క నిమిషం చేశాను, ఈ ఆనందం అంతా పోయింది. ఈ యొక్క మనం ఇప్పుడు దాకా ఆనందంగా వెళ్ళాలని చేసుకున్నదంతా కూడా ఈ ఆనందం అంతా కూడా పోయింది. అంటే ఈ ఆనందం ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనల్ని పొగిడితే ఎవరన్నా మనకు ఆనందం, మనల్ని కీర్తిస్తే మనకు ఆనందం. అదే ఆ కీర్తించినటువంటి వారు ఏదైనా ద్వేషం చేస్తే దుఃఖం. అంటే ఈ దుఃఖాలు సుఖాలు అన్ని కూడా మనలో నుంచి మనము సొంతగా తీసుకోకుండా ఎదుటి వారి నుంచే తీసుకుంటున్నాము అని. అది శాశ్వత ఆనందం కాదు కదా, అందుకని ఎదుటి వారి నుంచి వస్తూనే ఆనందాలు మారుతూ ఉండే, రకరకాలైనటువంటి ఆనందాలను అనుభవిస్తూ ఉంటాం, ఒకే ఆనందం కాదు. అందుకని అశాశ్వతమైనటువంటివి భౌతిక ఆనందాలు. శాశ్వతమైనటువంటి ఆత్మానందం మనలో మనమే స్వయంగా అనుభవించేది. అంటే ఎప్పుడు ఆనందమే గాని తర్వాత దుఃఖం అనేటటువంటిది ఉండకుండా ఉండేది. అది శాశ్వతమైనటువంటి ఆనందం. మార్పు లేకుండా ఉండాలి, అది ఇంకెప్పుడు తరగకుండా ఉండాలి. ఈ ఆనందం అయిపోయిన తర్వాత దుఃఖం అనేటటువంటిది ఉండకుండా ఉండేదే శాశ్వత ఆనందం. ఆ ఆనందం దొరుకుతుంది భగవానుడి దగ్గర, భగవన్ నామ జపములు. అలా అందరం కూడా ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక వస్తువు గొప్పది లేకపోతే ఎక్కువగా ఉంది అనుకుంటే పక్క వాడికి ద్వేషం వచ్చింది. మన గురించి గొప్పగా ఏం చెప్పుకోడు. మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనతో వారిని కూడా కలిసి తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళాం, పక్కన వారిని మేము వెళ్తుంటే వారి. అదే భగవాన్ దగ్గరికి వెళ్తుంటే అందరం వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి, ఎవరైనా వెళ్ళొచ్చు. రాజు దగ్గర నుంచి రంగప్ప అంటున్నారు, ఉన్న వాడి దగ్గర నుంచి లేని వాడి దగ్గర కూడా ప్రతి వారం కూడా భగవాన్ ముందుకెళ్ళి ఆయన ముందు నుంచొని ప్రార్థన చేసుకోవచ్చు. అక్కడ భజన కీర్తన జరుగుతుంటే ఆనందంగా కూడా అక్కడ ఆడొచ్చు, పాడొచ్చు.
అది ప్రతి వారు లోపల నుంచి తీసుకుంటున్నారు ఆ ఆనందాన్ని. అంటే ఇక్కడ భగవద్ భజనలో, భగవద్ నామ జపంలో, భగవద్ భక్తిలో స్వయంగా ఆత్మానందాన్ని అనుభవించే ఆనందమే ఆనందం. అలాంటి ఆనందం ఇస్తారు కృష్ణయ్య దగ్గర వెళ్తేనని చెప్పి. అంటే ఇక్కడ సచ్చిదానంద స్వరూపుడు. అంటే ఈ మూడు కూడా మనకి శాశ్వతంగా ఇచ్చేటటువంటి వారు కాబట్టి శాశ్వతమైనటువంటి ఆనందం భగవాను నుంచే వస్తుంది అని. ఆనందం ఎలా వచ్చిందంటే ధర్మశాస్త్రానుగుణంగా కర్మల్ని ఆచరించాలి, అర్హులైనటువంటి వారికి దానం ఇవ్వటము, ఈ యుగానికి సంబంధించిన ఆ మహామంత్రాన్ని జపించటం వలన మనం ఆ యొక్క ఆత్మానందానికి అర్హులం అవుతాము అని. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అగాయురింద్రియారాము మోఘం పార్థ సజీవతి. అంటే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఈ మానవ జన్మ ఆత్మ సాక్షాత్కారానికే వచ్చింది. భోగాలు భోగించటానికి, ఇంకా ఏదో చేయటానికి, సంపాదన చేయటానికి, ఈ యొక్క శరీరాన్ని సుఖపెట్టడానికి కాదు ఈ మానవ జన్మ వచ్చింది. కేవలం ఆత్మ సాక్షాత్కారం కోసమే ఏర్పడిందని. నేను ధార్మికుడిగా ఉన్నాను, నా వలన ఎవరికి ఏమి హాని లేదు అని నేను ముక్తున్నే అనుకుంటారు చాలా మంది. ఇలా ఊహాపోహలు చేస్తారంటున్నారు. ఇక్కడ సత్యం ఏమిటి? మానవుడు నైతికమైన మతపరమైన ధర్మాలను పాటిస్తూ భక్తి మార్గాన్ని స్వీకరించాలంటున్నారు. తను ఉన్నటువంటి దాంట్లో నైతికంగా మతపరంగా కూడా ధర్మాలను పాటిస్తూ భక్తి మార్గాన్ని స్వీకరించి ముక్తి పొందటానికి సరి అయిన అర్హత సంపాదించటమే మానవ జీవనం యొక్క లక్ష్యం అంటున్నారు. ఇలా మేము చెప్తా వెళ్తా ఉంటాము. ఈ యొక్క మానవ జీవనం వచ్చింది ఆత్మ సాక్షాత్కారం కోసము. ఈ యొక్క దీన్ని ఎలా తీసుకుంటామంటే మన యొక్క నైతికమైనటువంటి ధర్మాలను పాటిస్తూ భక్తి మార్గాన్ని స్వీకరిస్తేనే మనకి సరి అయిన అర్హతను పొందుతాము మన యొక్క జీవన లక్ష్యాన్ని చేరుకోవడానికి. కర్మానుసారంగా ఈ సావు పుట్టుకలు పునరావృతం అవుతానే ఉంటాయి అంటున్నారు. ఎప్పటిదాకా అయితే కర్మను సమాప్తం చేయలేదో అప్పటిదాకా ఈ కర్మ చక్రంలో మనము తిరుగుతూనే ఉంటామని. ఎప్పుడైతే నిర్మలమైనటువంటి కృష్ణ భక్తుడిగా తయారవుతామో అప్పుడు మాత్రమే ఈ చావు పుట్టుకల పరిధి నుంచి మనం బయటపడతాము. అలా కాకుండా ఇంద్రియ తృప్తికి జీవించటము, ఈ జీవనంలో అదే ముఖ్య లక్ష్యంగా ఉంటే ఈ జీవితం నిరర్ధకం అవుతుంది. తర్వాత ఈ చక్రంలో పడి అనేకమైనటువంటి యోనుల్లో, నీచ యోనుల్లోకి వెళ్ళి మళ్ళీ తిరుగుతూనే ఉంటారని. మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే మోక్షానికి సరిపడటానికి జ్ఞానం తీసుకోవాలి. అలా లేకుండా ఈ శరీర సుఖాలే ముఖ్యం అనుకుంటే మన జీవితాన్ని మనమే వ్యర్థం చేసుకుంటున్నామని ఇక్కడ అర్థం. తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరం కర్మ పరమాప్నోతి పూరుష. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇదంతా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ కర్మయోగంలో ఒక్కసారి ఒక్క ప్రశ్నే వేసేవారు అర్జునుడు. ఈ మొత్తం కర్మయోగం భగవానుడే వివరిస్తున్నారు. ఇక్కడ భగవానుడు అర్జునుడితోటి నాకు సమర్పించి అనాసక్తితో యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నారు? ఫస్ట్ 2 మార్గాలు చెప్పిన తర్వాత నీ పని, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నారు. అంటే నువ్వు యుద్ధం చేయని. ఇక్కడ ఎందుకు యుద్ధం చేయమని చెప్తున్నారు? ఆ కర్మఫలాన్ని నాకు సమర్పించి నువ్వు యుద్ధం చేయమని చెప్పారు కదా. అప్పుడు అర్జునుడికి కర్మఫలం అంటకుండా ఉండాలని. ఆయనకి సమర్పించి ఆయన యుద్ధం చేసినా ఏం చేసినా కూడా అర్జునుడికి ఏ కర్మఫలము అంటదు. దీనికి ఇక్కడ పోలీస్ జాబ్ చెప్తున్నారు. ఆయన జాబ్ చేస్తున్నారు, అక్కడ ఆయన చేతిలో గన్ ఉంది, ఏదైనా జరిగింది అక్కడ కార్యక్రమం, ఒక రౌడీలు కానీ గుండాలు కానీ ఉండొచ్చు, లేకపోతే దొంగలు రావచ్చు, ఏదైనా వారిని చంపాల్సి వచ్చినప్పుడు ఆయన ఆ పోలీసు వెంటనే చంపేసేయచ్చు కాల్చి. ఆయన అప్పుడు ఆయనకి ఏమైనా శిక్ష లేదు. ఇంకా వాడిని పెద్ద రౌడీనో లేకపోతే ఫలానా వాడిని పట్టుకున్నాడని చెప్పి కాల్ చేసినా కూడా వీడికి బహుమతులు ఇస్తారని చెప్తున్నారు. అదే పోలీసు
వాడు జాబ్లో నుంచి సెలవు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఏదన్నా గలాట జరిగి వాడు కాల్ చేస్తే అక్కడ ఇంకా ఎక్కువ పెద్ద శిక్ష పడిందని. ఎందుకంటే అన్ని నియమాలు తెలిసినటువంటి పోలీసు అలా చెయ్యకూడదు అని తెలిసినటువంటి వాడు. అంటే అదే పోలీసు కాలిస్తే అక్కడ శిక్షణలో ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు అతనికి మెడల్స్ వచ్చినాయి. అదే అతను తన యొక్క పవర్ లేనప్పుడు కాలిస్తే శిక్షను అనుభవిస్తున్నాడు అని. అట్లాగే ఇక్కడ కూడా మనం కర్మల్ని భగవానుడికి అర్పించి చేస్తే మనకి ఏమి అంటదు అని. ఇది అర్జునుడికే కాదు, మన అందరి కోసం కూడా చెప్తున్నాడు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి ఆదేశాలను యథాతథంగా అనుసరిస్తారో వారికి పాపం అంటదు. ఈ అద్భుతమైనటువంటి భక్తే ఒక వరం అని చెప్తున్నాము. ఈ అద్భుతమైనటువంటి కృష్ణ భక్తి అనేటటువంటి వరము ప్రతి ఒక్కరి కోసమని, ప్రతి ఒక్కరికి దీన్ని అందించాలి. ఈ యొక్క జ్ఞానాన్ని అర్జునుడిని అర్థం పెట్టుకొని శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా బోధిస్తున్నారు. కర్మణైవహి సంసిద్ధిం కర్మణైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యంతు మరహసి. ఇలా శాస్త్ర ప్రకారంగా నిష్కామ భావనతో కర్మలను ఆచరిస్తే, ఇలా శాస్త్ర ప్రకారంగా నిష్కామ భావంతో కర్మలను ఆచరించి జనకుడు ఇంకా మొదలైన రాజులందరూ కూడా పరిపూర్ణత్వాన్ని పొందారని చెప్తున్నారు. జనక మహారాజు, అంబరీష మహారాజు, ప్రహ్లాద మహారాజు, ధర్మరాజు, ఇలా ఎందరో ఈ యొక్క నిష్కామ భావనతోటి భగవానుడికి భక్తి భావన చేసి వారు ముక్తులయ్యారని. సామాన్య మానవులకి బోధించడానికంటే వీరు ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు కదా, వీరంతా కూడా ఈ యుగాల్లో ఎప్పుడో వీరు సత్యయుగం, త్రేతాయుగం నాటి వారు. వీరంతా కూడా ఇప్పుడు చెప్తున్నారు కాదు భగవానుడి గీతని మన కోసం. అంత ముందు వివరించారు, అది లుప్తమైపోయిందని మళ్ళీ వచ్చేటటువంటి వారందరూ కూడా దీన్ని తెలుసుకొని ఈ యొక్క ఆత్మలో ఉద్ధరించుకోవాలని మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు అంటే సామాన్యులకు బోధించడానికి నేను కర్మను చేయలేదు అంటే భగవాను కర్మను చేయడానికి బద్ధుణ్ణి కాకపోతే నా విహిత కర్మల్ని ఆచరిస్తున్నాను అని. నేను కర్మను చేయటానికి బద్ధుణ్ణి కాకపోయినా, నాకు అవసరం లేదు అయినా కూడా నాకు నియమించబడినటువంటి కర్మల్ని నేను ఆచరిస్తున్నాను. అర్జున, ధర్మాన్ని నిర్వర్తించు, నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు, అప్పుడే ఇతరులు కూడా సక్రమమైన మార్గాన్ని పాటిస్తారు అని. నువ్వు నీ ధర్మాన్ని పాటిస్తే ఇతరులు కూడా వారి ధర్మాన్ని పాటిస్తారని. ఆచరణ లేని మాటలు మనం ఆచరించకుండా వేరే వారికి చెప్తే అవి ఇష్టపడరు, మనల్ని గౌరవించను కూడా గౌరవించరు. మనం చెప్పటానికి అవసరమే లేదు. ఏదైతే మన జీవితంలో ఆచరణ చేస్తున్నామో, చెప్తున్నామో, దాన్ని ఆచరించినట్లయితే, ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని మన జీవితంలో ఆచరిస్తే ఎదుటివాడు తప్పకుండా మనల్ని గౌరవిస్తాడు, వాడు కూడా ఏదో ఒక రోజు ఆచరిస్తాడు. అలా మనం చెప్పేది మన జీవనంలో ఆచరించలేదు అంటే అప్పుడు మనకి ఏ గౌరవం లేదు, మనం చెప్పేది కూడా ఎవరికి కూడా ఇష్టము లేదు, ఈయనను కూడా ఈయనను అని. యద్యహం న వర్తేయం జాతు కర్మణ్య కందిత మమ వర్తమాన వర్తంతే మనుష్యాపాత సర్వశః. అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఏది చెప్పినా అవి సప్రమాణికాలు, శాస్త్రాలు, అపౌరుషేయాలు అంటున్నారు. ఎందుకు? భగవానుడు ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయన ఏది చెప్పినా కూడా అది అపౌరుషేయమేనని. ఈ సృష్టిలో ఈ జీవులందరి మేలు కోసమే చెప్పారు ఆయన. ఏం చెప్పినా వాటిని ఆయన ఆచరించడానికి అవసరంలా, కానీ భూమి మీద తను అవతరించినటువంటి వంశానికి నిర్దేశించిన నియమాలన్నీ కూడా ఆయన అనుసరించారు. భగవానుడు అనుసరించలేదైతే ఈ సామాన్య జనులంతా కూడా శ్రద్ధ లేని వారై, సోమరులై ఆ యొక్క వర్ణ సంకర జాతి ఎలా చేస్తారో వీరు కూడా అలా నడుస్తారు ఈ యొక్క సమాజంలోనని. వారు చేయకుండా వేరే వారి చేత చేయించటము, ధర్మాన్ని యొక్క పాలించాల్సినటువంటి విధుల్ని పాలించకుండా వర్ణ సంకర జాతి లాగా ప్రవర్తిస్తారు అని చెప్పి ఇక్కడ భగవానుడు
అన్ని సంప్రదాయాలు సంస్కృతులు అన్ని కూడా నశించిపోతాయని భగవానుడు తను పాటించాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా తను ఈ యొక్క యదువంశంలో వచ్చారు. ఆ వంశ నియమాలన్నీ కూడా ఆయన పాలన చేసి మనకి చూపించారని చెప్తున్నారు. దాంట్లో భగవాన్ ఆ యదువంశంలో వచ్చినప్పుడు ద్వారకాలు గృహస్థ ధర్మ పాలన చేశారు. ఈ గృహస్థ ధర్మ పాలనలో ఎలా చేయాలా గృహస్థ ధర్మ పాలన అనేటటువంటిది కూడా ఆయన చేసి చూపించాడనమాట. అంటే ఇక్కడ గృహస్థ ధర్మ పాలన ఎలా చేస్తున్నారా భగవాన్ అని ఒకసారి నారదుల వారికి కోరిక కలిగింది చూడాలి అని చెప్పి అనుకుని ఆయన భగవానుని చూడాలి. ఒక్క భార్య ఉంటేనే కష్టము, ఆ ఇంట్లో నడపటము, ఆడవాళ్ళని ఎప్పుడు కూడా చేతిలో తీసుకోలేము, వారు ఎప్పుడేం చేస్తారో వారికి తెలియదు అని చెప్పి ఇంతమంది 16,108 మంది భార్యలతోటి ఈ కృష్ణ ఎలా చేస్తున్నారని చెప్పి నారదుల వారికి కోరిక కలిగి అలా ఒక్కసారి ద్వారక వెళ్తారు అనమాట. చాలా సార్లు ఇంతకు ముందు ద్వారక వెళ్ళారు, అన్ని చూస్తారు, రుక్మిణి మాత భవనం చూశారు, అన్ని చూశారు. కానీ ఇలా కోరిక కలిగి అలా వెళ్ళినప్పుడు ద్వారక ఆయన ఆ ద్వారకలో ప్రవేశించగానే అంతా కూడా ఎప్పుడు చూడలేనట్టు కొత్తగా ఉందన్నమాట. ఆ భవనాలన్నీ అక్కడ ఉన్నటువంటి ఆ తోటలు ఉద్యానవనాలు ఏది చూసినా కూడా ఇది ఎప్పుడు నేను చూడలేదే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే అలా ఉండి అలా వెళ్ళారు. భగవానుడు రుక్మిణి మాత భవనంలో ఉన్నారు. ఆ యొక్క 16,108 భవనాలు కూడా ఆ వరసలో అంకెలేసి ఉండే ద్వారకాలు అని చెప్పి ఆ రుక్మిణి మాత భవనంలోకి వెళ్ళేటప్పటికి భగవానుడు శయనించి ఉన్నారు. ఆ మాత బంగారు పిడులతో చేసినటువంటి నెమలి పించాలతో చేసిన విసిన కర్రలతోటి సేవ చేస్తున్నారు అనమాట. ఇలా భగవానుడు చూడగానే నారదుల వారిని లేచి రా నారదరా ఇప్పుడు వచ్చావు, ఏం చేస్తున్నావు, చాలా రోజులైంది వచ్చి అని చెప్పి ఎదురెళ్ళి ఆహ్వానం చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. అసలు మర్చిపోయినట్టుండవి రానే లేదు, ఈ మధ్య ఏం చేస్తున్నావని అంతా పరామర్శించి అప్పుడు రుక్మిణి మాటలు చెప్తున్నారు అనమాట. వచ్చారు, మీరు కాస్త ప్రసాదం తీసుకొచ్చి పెట్టండి ఆయనకంటే ఆమె చకచక్క లోపలికి వెళ్ళి చక్కగా పాలను కాసి బాగా మేకలు ఆ కేసరి జీడిపప్పులు బాదం పప్పులు అన్ని కూడా వేసి చక్కగా పాలను అటు మేగడగా ఉండదు, ఇటు పాలుగా ఉండదు అనమాట. దాన్ని ఇక్కడ బృందావనంలో రాబడి అంటున్నారు. అలాంటి దాన్ని అలా చేసి ఆమె అనేకమైనటువంటి రకరకాలైనటువంటి స్వీట్లు కూడా తీసుకొని వచ్చారు నారదుల వారి దగ్గరకని. అలా అక్కడ చూస్తే బ్రాహ్మణుడు ఈ తినకుండా ఉండలేరని చెప్తున్నారు. ఈ నారదుల వారికి కూడా అవన్నీ చూడంగానే తినాలనిపించేసింది. చర్చక వాటిని అన్నింటినీ కూడా తినేశారు. ఇప్పుడు అన్ని చూడాలనుకున్నారు. 16,108 ఇళ్లలో భగవానుడు ఎలా ఉండారా, ఎలా పాలన చేస్తున్నారా, అసలు ఇన్ని స్వరూపాలతోటి ఎలా ఉండారా అనుకుని ఇక్కడ చూశారు కదా. ఈ యొక్క రుక్మిణి మాత భవనం నుంచి రెండో భవనానికి వెళ్ళారు. అక్కడ కూడా కృష్ణయ్య అంటే ఈ 16,000 భవనాల్లో కూడా వేరు ఒక పనిలో ఉన్నారు. ఒక స్థలంలో ఆయన శయనించి ఉన్నారు, ఒక స్థలంలో భార్యతోటి పాచికలాడుతూ ఉన్నారంటే, ఒక స్థలంలో భోజనం చేస్తున్నారు, ఒక స్థలంలో భార్యాభర్త కూర్చొని యజ్ఞం చేస్తూ ఉంటున్నారు, ఒక స్థలంలో ఆ యొక్క మంత్రులు సామంతులతో మాట్లాడుతూ ఉన్నారు, ఒక స్థలంలో పిల్లలకి బోధనలు ఇస్తా ఉన్నారు, ఒక స్థలంలో ఏదన్నా సరే బ్రాహ్మణులతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఖాళీగా లేరు భగవానుడు, ఇంట్లో లేరు అనేటటువంటి లేకుండా ఈ 16,108 ఇళ్లలో కూడా ఆయన పనిలో ఏదో ఒక దాంట్లో నిమగ్నమై ఉండాలన్నమాట. అంటే భగవానుడు ఆ ఇళ్లలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకే స్వరూపంతో ఈ సుధర్మ సభకి వెళ్తారు. ఆ సభ నుంచి మళ్ళీ రాగానే అన్ని రూపాలు తీసుకొని అన్ని భవనాల్లోకి వెళ్తారని. అంటే భగవానుడు ఈ ద్వారకాను అలా గృహస్థ పాలన చేసి చూపించారు మనకి. నబుద్ధి వేదం జనయే అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ ముక్త సమాచరన్. భౌతిక కర్మలో నిమగ్నమైనటువంటి వ్యక్తి అంటే భౌతిక కర్మలో నిమగ్నమైనటువంటి వ్యక్తిని జ్ఞానులైన వారు కలవర పెట్టగలుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే అజ్ఞానిగా ఉన్న వారిని ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నాం, భక్తి మార్గంలో లేనటువంటి వాడిని మీరు కూడా భక్తి చేస్తే మంచిది, రోజు రండి, లేకపోతే మీరు ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్పి
వీరికి ఇవన్నీ చెప్తా ఉంటే ముందర వాడికి వినటంతో భయం వచ్చేసింది. వామ్మో ఇవన్నీ మన వాళ్ళు కాదు, ఇవన్నీ ఎక్కడ చేస్తాము, కుదరదు, నేను రాలేను, నేను చేయలేను అంటాడు. కలవర పడిపోతున్నాడు. అందుకని వాడిని నీకున్న పనులు నువ్వేం మొదలు పెట్టడానికి అవసరం లేదు, ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అని చెప్పకుండా జ్ఞాని అయినటువంటి వాడు వాడిని మెల్లిగా మరల్చుకోవాలని చెప్తున్నారు. ఆ మరల్చుకోవటం ఎలా? ఈ పనులు చేసుకో. ఏ పని చేస్తున్నాము? స్వామీజీ చెప్తున్నారు, భక్తులు ఎవరైనా మీరు అది ఇది చెప్పబాకండి జనానికి, మీరు తాగకూడదు, తినకూడదు, మీరు ఫలానా అయినాకే మందిరంలోనికి రావాలి, ఉల్లిపాయ మానేసినాక రావాలి, ఉల్లిపాయ తినకూడదని ఇవేం చెప్పడానికి అవసరం లేదు. మీరేం తింటారో తాగుతారో తాగండి, తినండి. కానీ రోజు చక్కగా స్నానం చేసిన తర్వాత ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. అంటే నీవు చేసుకునేటటువంటి పనులతోటి ఈ ఒక్క పనిని ఇంకా జోడించి కలుపు. నీ వంట పనులు తీసేయడానికి అవసరం లేదు, ముందర జోడించమని చెప్పేవాడికి మెల్లిగా సరేదో ఒకసారి వస్తాడు. ఆ తర్వాత అలా మెల్లిమెల్లిగా ఆ వచ్చినప్పుడు భక్తుల యొక్క చరిత్రలు వినిపించడం, భగవానుడి యొక్క మహిమలు వినిపించడం, అలానే కృష్ణాష్టమి, రాధాష్టమి, రామనవమి ఇలా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఆ పర్వదినాలను ఆహ్వానం చేయటము, ఆ వచ్చినటువంటి అతనికి మంచిగా ప్రసాదం ఇవ్వటము, ఇలా చేస్తే చేస్తే తర్వాత మెల్లిగా భక్తి చేయడం అలవాటు పడుతుంది అనమాట. ఇప్పుడు అలవాటైన రోజు చూస్తున్నాడు వస్తున్నాడు కాబట్టి దర్శకోవడానికి అవసరం లేదు. అసలు దాంట్లోకి ఆలయంలోకి అడుగు పెట్టక ముందే మనం బయటే చెప్పామంటే అడుగు పెట్టడానికే భయపడతాడని చెప్పి ఇలా రోజు మనం అప్పుడప్పుడు కార్యక్రమాలకు పిలవటము, ఆ ప్రసాదం పెట్టటము, భగవానుడి గురించి వినిపించటం చేస్తా ఉంటే అలవాటైపోయి ఆ జ్ఞానం కలిగిన తర్వాత తనంతట తనే మనం వదిలిపెట్టేస్తాడు వాటిని అన్నిటిని. ఇప్పుడు మనం వదిలిపెట్టమని చెప్పినప్పుడు వాడికి కష్టంగా ఉంటుంది. జ్ఞానం ఎప్పుడైతే తెలిసిందో అది ఇష్టంగా వదిలిపెడతాడు, కష్టమేమి లేకుండా. అందుకని జ్ఞాని అయినటువంటి వాడు అజ్ఞానిని కలవర పెట్టకుండా మెల్లిగా మారవాలి. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుజ్యస్వ విగత జ్వర. అంటే ఓ అర్జున, జీవిత పరమావధి అయిన ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఈ జీవితం యొక్క ముఖ్య లక్ష్యం, మానవ జీవనం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం పొందటం. దానికి కొన్ని నియమాలను అనుసరించాలని చెప్తున్నారు. మనము మన లక్ష్యాన్ని చేరాలంటే కొన్ని నియమాలను అనుసరించాలని. ఒకటి, కర్మ ఫలితాలని భగవదర్పణంగా భావించాలి. రెండవది, శాస్త్రాదేశాల ప్రకారం మనం కర్మ నిర్వహణ చెయ్యాలి. 3, కర్మల పట్ల నిరాసక్తుడుగా ఉండాలి. 4, నా కొరకే నేను కార్యం చేస్తున్నాననే స్వార్థ భావన విడిచిపెట్టాలి. నా కోసం, నాది, నా వారు అనేటటువంటి స్వార్థ భావన నుంచి ఇక్కడ ఎలా ఉండాలంటే ఆ కర్మను చేసేటప్పుడు ఇది భగవానుడి కోసం, భగవత్ సంతుష్టి కోసం, గురువుగారి సంతుష్టి కోసం, భక్తుల కోసం, అలా భగవానుడి కోసం. ఆ వండుతున్నారు, తినేది మనమే, కానీ ఆ వండినటువంటి పదార్థాన్ని ఫస్ట్ భగవానుడికి నివేదించి దాన్ని తీసుకుంటే అది భగవానుడి కోసమైంది, స్వార్థ భావన లేకుండా. ఇక్కడ అలా ఈ స్వార్థ భావన లేకుండా భగవానుడి కోసమని చెయ్యాలి. ఇలా చేస్తా ఉంటే భగవానుడి కోసం, గురువుగారి సంతోషం కోసం అని భావనతోటి కానీ మనం చేస్తా ఉంటే తర్వాత మెల్లిగా ఆత్మ సాక్షాత్కార మార్గంలోకి అభివృద్ధి చెందటానికి మెల్లిమెల్లిగా వస్తున్నాము అని. ఎప్పుడైతే స్వార్థ భావన లేకుండా భగవంతుడి సంతోషం కోసం అని చేస్తామప్పుడు ఆత్మ సాక్షాత్కార మార్గంలో అభివృద్ధి చెందుతామని చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు విగత జ్వర అని చెప్పారు. ఈ పదం ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తికి జ్వరం వచ్చి బాధపడతా ఉన్నాడు, వాడు తను సరిగా కార్యం ఏమి చేయలేకపోతాడు. జ్వరం వచ్చి బాధపడతా ఉన్నప్పుడు ఏ పని కూడా సరిగా చేయలేడు. ఆ జ్వరం నుంచి బయటపడితే ఏ పనైనా సరిగా చేయగలుగుతాడు. అలాగే ఇక్కడ భౌతిక మాయ అనే జ్వరం తోటి ఉండి దాంట్లో మనం అహంకార బుద్ధుడై ఆత్మ సాక్షాత్కార మార్గం కోసం పని చేయటం కష్టమవుతుంది అండి. ఈ జ్వరం ఉంది, భౌతిక మాయ అనేటటువంటి జ్వరం తగులుతుంది. దాంట్లో మళ్ళీ దానికి తోడు అహంకారం అనేటటువంటిది ఉంది. ఈ రెండు కలిసి ఉండటం వలన ఆత్మ సాక్షాత్కార మార్గాలను పనిచేయడానికి కష్టమైపోతుంది. ఎప్పుడైతే ఈ భౌతిక జ్వరం నుండి బయటపడాలంటే ముందు నిష్కామ భావనతోటి
ధర్మ సూత్రాల ప్రకారం మన విధుల్ని నిర్వహించాలి. జ్వరం మామూలుగా భౌతికమైనటువంటి జ్వరం నుంచి బయటపడాలంటే మందు తీసుకోవాలి. ఇక్కడ మనకు ఆత్మకి మన శరీరానికి వచ్చినటువంటి యొక్క మాయ అనేటటువంటి జ్వరం నుంచి బయటికి పడాలంటే ఒకటే భావన, నిష్కామ భావన, ధర్మ సూత్రాల ప్రకారం మన జీవనం నడపటం. ఇలా చేసినట్టే ఈ జ్వరం నుంచి బయటపడి మనము సరైన ఆత్మ సాక్షాత్కార మార్గంలో ప్రయాణం చేయటానికి ఇష్టంగా వెళ్తాము అని. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. అంటే ఇక్కడ చెప్తున్నాను, శ్రద్ధాపూర్వకంగా ఇవన్నీ ఒక్కొక్క శ్లోకానికి కలిపి వస్తుంది అనమాట, ఎక్కడ తెగిపోకుండా. శ్రద్ధాపూర్వకంగా నిత్యం నా ఆజ్ఞల్ని పాలన చేస్తూ అసూయారహితుడై తన కర్మాచరణ చేస్తాడు, వాడు మెల్లమెల్లగా ఆత్మ సాక్షాత్కార స్థితికి వస్తాడు. అంటే ఇక్కడ భగవానుడి ఆజ్ఞల్ని పాలిస్తాం, శ్రద్ధాపూర్వకంగా సేవ చేస్తూ ఉంటే మెల్లిగా ఆ స్థితికి వస్తాడు. అలా భగవానుడి మీద మరి వారి అనన్య భక్తుల మీద అసూయ పడితే అది అపరాధానికి దారి తీస్తుంది. భగవానుడి మీద భక్తుల మీద అనన్యమైనటువంటి భక్తులంటే గురువు గారు, వారు శరణాగతి పొంది పూర్తి జీవితాన్ని వారి కోసమే ఇచ్చారు. ఎప్పుడు కూడా ఏం చేసినా, ఇప్పుడు గురువు గారు ఉన్నారు, మన గురువు గారు ఏం చేసినా భగవాను సంతోషం కోసమే. ఇక్కడ అన్ని భగవాన్ సేవలో వినియోగించాలని. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నాం, ఒక అక్షరం తప్పుపోయినా అక్కడ అష్టపది చేస్తున్నా, లేకపోతే ఇంకా పాటలు ఏదైనా గానం ఏం భజన చేసి ఏదైనా చేస్తుంటే కూడా వారు ఒక్క అక్షరం పోయినా కూడా వెంటనే వచ్చేసి దాన్ని మళ్ళీ అలా కాదు ఇలా చెయ్యాలి మీరని చెప్పి అక్కడ అర్థం మారిపోతే అక్కడ భావన మారిపోతుంది. అందుకని ప్రతిది కూడా ఆయన సంతోషం కోసమేనండి. ఎప్పుడు 24 గంటలు 360 రోజులు కూడా శ్రద్ధాపూర్వకంగానే ఉంటారు. ఏ రోజు ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్ వస్తే దానికి సమాధానం కావాలంటే ఇప్పుడు అర్జెంటుగా కావాలి మీకు, అది రాత్రి 12 అయింది అయినా కూడా ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తారనమాట. అలా భక్తులు, అలాంటి అనన్యమైనటువంటి భక్తుల మీద, లేక ఏదైనా సరే అనన్యమైనటువంటి భక్తుల కింద ఉన్న భక్తుల మీద కూడా, భక్తుడు అనేటటువంటి వాడి మీద మనం ఎప్పుడు కూడా అసూయ ఈర్ష చెందకూడదని చెప్తున్నారు. అలా చెందితే అది అపరాధానికి దారి తీస్తుంది. అపరాధం వచ్చినప్పుడు మన యొక్క పతనానికి దారి అవుతుంది అది. అందుకని వారి దగ్గర ఎప్పుడు కూడా వినమ్రంగా ఉండాలి అని చెప్తున్నారు. భక్తుల్ని గౌరవించాలి. గురువు గారి దగ్గర వినయ విధేయులతో ఎప్పుడు కూడా గురువు గారి దగ్గర వినయపూర్వకంగా ఉండాలి అని. ఏత్వే తదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విభూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. అంటే పైన చెప్పారు నువ్వు శ్రద్ధతోటి చేయమని, శ్రద్ధ లేకపోతే అపరాధం అని. ఇక్కడ శ్రద్ధతో నిత్యం నా ఆదేశాలను పాలన చేస్తే ఆత్మ సాక్షాత్కార స్థితి పొందుతారు అని. అంటే ఇక్కడ ఎవరైతే నాపై శ్రద్ధ లేకుండా అసూయాపరులై ఉపదేశాలను అనుసరించకుండా ఉంటారు, ఇక్కడ ఫస్ట్ నా పైన శ్రద్ధ పెట్టి చెయ్యాలి అని చెప్పారు, ఆత్మ సాక్షాత్కార స్థితికి వస్తారని. శ్రద్ధతో నా ఆదేశాలను పాలన చేస్తే ఆ స్థితిని పొందుతారని. ఎవరైతే శ్రద్ధ లేకుండా అసూయాపరులై ఉపదేశాలను అనుసరించకుండా ఉంటారో వారు జ్ఞానరహితులుగా ఉంటారు, మూఢులుగా ఉంటారు, మరి ఆధ్యాత్మిక భ్రష్టులుగా పడిపోతారు. ఈ భవసాగరంలో అనేక యోనుల్లో తిరుగుతూ ఈ చక్రంలోనే తిరుగుతా ఉంటారు అని. ఎవరు భగవానుడి ఉపదేశాలను పాలన చేయకుండా భగవానుడి మీద భక్తుల మీద అసూయగా ఉండేటటువంటి వారు ఈ యొక్క చక్రంలోనే తిరుగుతూ ఉంటారు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగ ద్వేషౌ వ్యవస్థితో తయోర్నవశమాగచ్చే తౌహస్య పరిపందినో. అజ్ఞాని అయిన వాడు భౌతిక ఇంద్రియాలని, అంటే
ఈ అజ్ఞాని అయినటువంటి వాడు భౌతిక ఇంద్రియాల నియంత్రణలో ఉంటాడు అనమాట. ఇంద్రియాల నియంత్రణలో ఉండేవాడు అజ్ఞాని. వేరు మాటలో చెప్పాలంటే ఇంద్రియాలని వశంలో పెట్టుకోలేకుండా వాటి నియంత్రణలో నడిచేవాడు అజ్ఞాని. జ్ఞాని అయినటువంటి వాడు ఇంద్రియాలను నియంత్రిస్తాడు. ఇతను చెప్పినట్టు ఇంద్రియాలు నడుస్తున్నాయి అంటే ఇంద్రియాలను నియంత్రించినటువంటి వాడు జ్ఞాని. ఇంద్రియాలను నియంత్రించలేక వాటి ప్రకారంగా నడిచేటటువంటి వాడే అజ్ఞాని అని. ఇక్కడ అజ్ఞాని పరతంత్రుడు అంటున్నారు, జ్ఞాని స్వతంత్రుడు. ఎప్పుడైతే ఇంద్రియాల విషయాలు ఏమంటే మనం నడుస్తున్నామో అజ్ఞానంతో, అప్పుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం. వాళ్ళు గుడికి వెళ్ళాలనుకున్నాం, పక్కన వాడు వచ్చాడు సినిమాకి వెళ్దామంటే సినిమాకి వెళ్తాం. గుడి రేపైనా వెళ్ళొచ్చు అనుకుంటాడు అనమాట. ముందర గుడి కాదు ఇంపార్టెంట్. అంటే ఇంద్రియ విషయాలు ఎటు తీసుకెళ్తే అటు పరిగెడతా ఉంటాడు. వాటిని ఈ జన్మలోనే అయిపోయినాయా? ఈ ఇంద్రియాల విషయాలు ఏమంటే భోగించడానికి ఆలోచన చేసి వాటి ఏమంటే తిరగటం, వాటి ప్రకారంగా నడవటం వల్ల మళ్ళీ జన్మలు కూడా బందీ అయిపోతున్నాడు. మళ్ళీ జన్మలు కూడా తిరగాల్సి వస్తుందంటే పరతంత్రుడే అయిపోయాడు. ఇక్కడ స్వతంత్రుడు ఎప్పుడు కాలేదు. ఆ లోపల ఉన్నటువంటి కామం, క్రోధం, లోభం ఇవన్నీ కూడా బంధించేసి వాటి ప్రకారంగానే నడుస్తున్నాడు. కాబట్టి పైన శత్రువులు లేక భార్య ఆధీనంలో లేడు, లేక భర్త ఆధీనంలో లేడు, మేము పిల్లల ఆధీనంలో లేము, మేము స్వతంత్రులు అనుకుంటున్నాము. స్వయంగా వారి ఆధీనంలోనే వారు లేరు. వీరి ఆధీనంలో అలా ఉంచి తను ఎలా ఉండాలో అలా లేకుండా ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాల ఆధీనంలో ఉండటం వలన పైకి స్వతంత్రుడుగా కూడా పరతంత్రుడే. ఎప్పుడైతే ఇంద్రియాలను నిగ్రహించాడో వాడు స్వతంత్రుడు. అంటే ఆత్మకి ఏది కావాలో ఆ మార్గంలో నడుస్తాడు. ఇటు వెళ్దాం అటు వెళ్దాం అంటే భజన టైం అయింది, నేను కరెక్ట్ గా ఇప్పుడు 6:30 అయితే 6కి టైం అవుతుంది, నేను అక్కడే ఉంటాను. ఇప్పుడు టైం టు భాగవతం పఠనం చేయటం, ఏదైనా సరే పూజ, సేవ, జపము ఏది చేసినా కూడా తన ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని, ఏదైనా కనపడంగానే కొని తినేస్తామా? లేదు. ఆ కొని తినాలని ఉంది లోపల, అది కొని తీసుకొని వచ్చి భగవానుడికి నైవేద్యం చేసి తీసుకుంటాడు. అదే అజ్ఞాని అక్కడే కొనేసి తినేసాం. ఇది ఇంతే తేడా. జ్ఞాని అయినటువంటి వాడు ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచి స్వతంత్రుడవుతున్నాడు. ఈ జన్మలోకి గదికి ఏ జన్మ కూడా లేకుండా చేసుకుంటున్నాడు. స్వతంత్రత ఏడు ఆధీనంలో లేదన్నమాట. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే తనకు నిర్దేశించబడిన వర్ణాశ్రమ ధర్మాలని క్రమ పద్ధతిలో ఆచరించలేకపోయినా సరే వాటిని అన్ని పరిస్థితుల్లో ఆచరించాలి. మనకి ఉన్నటువంటి మన ధర్మాన్ని మనం సరిగా ఆచరించలేకపోయినా ఏ ఆశ్రమంలో వర్ణంలో ఉంటామో దాన్ని ఆచరించాలి. కానీ అలా ఏ ధర్మాన్ని ఆచరించడం వల్ల భయంకరమైనటువంటిది, ప్రమాదకరము అంటున్నారు. అహింసా మార్గాన నడవటం బ్రాహ్మణు యొక్క పని, యుద్ధం చేయటం క్షత్రుల యొక్క ధర్మం. అలాగే ప్రతి వ్యక్తి తనకి విహితమైనటువంటి ధర్మాన్ని ఆచరించాలి. తన ధర్మాన్ని సరిగా నిర్వర్తించలేక ఇతరులకు విధించిన ధర్మాన్ని కానీ చక్కగా ఆచరిస్తానన్నా కూడా అది కూడా ప్రమాదకరమేనని చెప్తున్నారు. ఇక్కడ భౌతికంగా చూస్తే ఏమనుకుంటున్నాం, మనకు నా యొక్క శ్రేయాన్ స్వధర్మ విగుణ అంటున్నారు కదా, అంటే మన కర్మల్ని మనం చెయ్యాలి అనుకోని. ఇది ఇక్కడ నేను బ్రాహ్మణుడిని, నా కర్మ ఇది, నేను ఇది చేయాలి, లేకపోతే మేము ఫలానా రెడ్డి, మేము లేకపోతే ఫలానా వారిని, లేకపోతే ఫలానా వ్యవసాయం చేస్తున్నాము, ఇది నా కర్మేని అనుకుంటున్నారు. ఇది భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించింది. బ్రాహ్మణ జన్మ, ఇప్పుడు ఈ ఆత్మ బ్రాహ్మణ కులంలో పుట్టింది కాబట్టి ఇప్పుడు ఇది బ్రాహ్మణ అనుకుంటున్నాం. లేకపోతే అదే ఆత్మ క్షత్రియుడిగా వస్తే నేను క్షత్రియుడిగా అని, లేకపోతే వైశ్యుడిగా వస్తే నేను వాణిజ్య వ్యాపారాలు చేస్తున్నాను అనుకుంటున్నావు, ఇది నా ధర్మం అనుకుంటున్నావా? ఇది కాదు అంటున్నారు లోపల అర్థం. పైకి మనం ఏమనుకుంటున్నాము, జ్ఞానం లేనప్పుడు ఈ శ్లోకాన్ని విన్నప్పుడు శ్రేయాన్ స్వధర్మో విగుణ అంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణ అంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించని చెప్తున్నారు కదా, అందుకని మీరు ఏ ధర్మంలో ఉండు, నేను ఇప్పుడు గృహస్థ ధర్మంలో ఉండా, నా భార్య పిల్లల్ని చూడాలి, నా తల్లిదండ్రులకి సేవ చేయాలి, నేను సంపాదన చేయాలి. భగవాన్ చెప్పింది అదే కదా.
పరధర్మం అంటే నువ్వు ఏదైతే ఇవన్నీ వదిలిపెట్టమని ఏం చెప్పలేదు అని ఇలా మాట్లాడుతున్నారు. ఇది కాదు స్వధర్మం అంటే. స్వధర్మం అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు బ్రాహ్మణేనా? ఇదే శరీరమా? కాదు. శరీరం మారుతుంది, నీ కులం మారుతుంది, నీ జాతి మారుతుంది, తర్వాత నెక్స్ట్ జన్మలో నువ్వేమొస్తావో తెలియదు. అందుకని చెప్పి ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారు? స్వధర్మం అంటే ఆత్మధర్మం చెప్తున్నారు. భగవానుడు ఈ శ్లోకానికి అంతరార్థంగా లోపల ఏం చెప్తున్నారంటే, నీ ధర్మం స్వధర్మం అంటే ఆత్మధర్మము. ఆ ఆత్మధర్మం ఏమిటంటే భగవానుడు యొక్క భక్తి భజన చేయటమే నీ స్వధర్మం అంటున్నారు. స్వధర్మం అంటే ఆత్మధర్మం. ఆత్మధర్మం ఏమిటంటే భగవానుడి యొక్క సేవ చేయటం, ఇంద్రియాల యొక్క పని, భౌతిక విషయాల మీద ఆసక్తి కలిగి ఉండటం, ఇది పరధర్మం. స్వధర్మం భజన చేయటం, ఆత్మధర్మం భజన. ఇంద్రియాల ఆత్మకి సంబంధం లేదు, భౌతికమైనటువంటి ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి భజన మానేసి ఇంద్రియాల యొక్క విషయాలు ఏమిటి, భౌతిక విషయాల మీద ఆసక్తి కలిగి ఉండి నరకానికి తీసుకువెళ్ళటం, నరకం భోగించటం. అంటే ఎప్పుడైతే తన ఆత్మ తన స్వధర్మాన్ని వదిలిపెట్టి ఈ యొక్క ఇంద్రియాల వెంబట తిరిగి ఆ పని చేస్తుందో అప్పుడు ఇది నరకప్రాయం అవుతుంది, భయంకరమైనటువంటిది. అంటే అర్థం అది. అంటే నేను ఈ ఫలానా కులంలో ఉన్నాను, ఫలానా యొక్క వర్ణంలో ఆశ్రమంలో ఉండాను, ఈ నా ఆశ్రమాల ప్రకారంగా ఈ వర్ణాల ప్రకారంగా నా ధర్మాన్ని నిర్వర్తించాలని ఇది మనం చూపటానికి పైకి మాత్రం అర్థం చేసుకునే కానీ దీని అర్థం భగవానుడు ఇది ఆత్మధర్మం గురించి చెప్తున్నారు. ఆత్మధర్మం భజన చేయడం, ఇంద్రియాల ధర్మం ఏంటి, భౌతిక విషయాల వైపు నడవటం. అందుకని నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకుండా ఈ యొక్క పరధర్మాన్ని నువ్వు చేసినట్లయితే అది నీకు ఎప్పుడైనా కూడా ప్రమాదకరమే. ఇంద్రియాల మట్టుపోతే మనం తప్పకుండా నరకానికి వెళ్ళాలి. దీనికంటే ప్రమాదకరమైనటువంటిది ఇంకేమైనా ఉందా? లేదు. ఎప్పుడైతే శరీరం నేను కాదు అని తెలుసుకున్నాము, ఎప్పుడు ఆత్మ నేను తెలుసుకుంటామంటే నా శరీరం, నా కాలు, నా చేతులు, నేను, నా పేరు, నాది అని అనుకుంటున్నారు. ఇక్కడ నాది అనేటటువంటిది ఏమిటో తెలుసుకోవాలి. నా అని అనుకుంటున్నాం కదా, శరీరం నా శరీరం మనం, అది ఎవరి శరీరం అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే అప్పుడు నువ్వు సరైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటావు అనమాట. అప్పుడు ఆ తెలుసుకున్నప్పుడు ఆత్మ ధర్మాన్ని కానీ పాటిస్తే నువ్వు ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడతావు. అది నీ స్వధర్మం అని. అలాగే అర్జున అడుగుతున్నారు ఇక్కడ, ఇప్పుడుకొచ్చారనమాట. అర్జున ఉవాచ అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అంటే మానవుడు ఏ కారణాల చేతైనా బలవంతంగా ఒత్తిడి చేసి పాప కార్యాలు చేయడానికి ఎందుకు సిద్ధపడుతున్నాడు? ఇక్కడ ఆత్మకి వేరే కార్యాలు చేయడం ధర్మం కాదు, దానికి ఇష్టం లేదు కదా. ఆత్మ స్వధర్మం అని చెప్తున్నారు భజన చేయటము, ఆత్మ శాశ్వతమైందని చెప్పారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏ కారణం చేత బలవంతంగా, అంటే తనకి ఆత్మకి ఇష్టం లేదు, అది కదా ఆత్మ అంటే, ఆత్మే శాశ్వతం కదా, దానికి ఇష్టం లేదు, అయినా ఏ కారణం చేతది పాప కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు మానవుడని భగవానుని ప్రశ్నిస్తున్నారు అర్జునుడు. దానికి భగవానుడు ఇలా సమాధానం ఇస్తున్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైనం. అంటే ఓ అర్జున, ఆత్మ పని భక్తి చేయటం, మైండ్ పని తిప్పటం. మైండ్ ఒక స్థలంలో ఉండదు, మైండ్ మనసు. ఇది ఎప్పుడు కూడా ఒక్క కనురెప్పపాటు కూడా దీన్ని ఉంచలేమన్నమాట, ఇది తిరుగుతూనే ఉంటది. అలాంటిది జీవి ఈ 3 గుణాలను బట్టి నడుస్తున్నాడు. ఈ మైండ్ తిప్పుతా ఉంది, తిప్పినప్పుడు ఏ గుణంలో ఉండాడో ఆ విధంగా నడుస్తున్నాడు. ఈ 3 గుణాల్లో సత్వరజోపమ గుణాలు, రజోగుణం వలన ఈ యొక్క సర్వాన్ని కూడా కబళించే కామం ఉద్భవిస్తుంది అంటున్నారు. 3 గుణాలు ఉండయి అని చెప్పారు, సత్వరజస్తమో గుణాలు. ఈ యొక్క 2వ గుణమైనటువంటిది రజోగుణం బాగా ఉన్నప్పుడు అది కామం ఎక్కువైంది, అది యొక్క సర్వాన్ని కూడా కబళించి వేసిద్ది అని చెప్తున్నారు. అంత తీవ్రంగా ఉంటుందని చెప్పి. కామం అంటే కోరికలు అని చెప్పి, ఆ కోరికలు తీరినప్పుడు ఈ కామం ఏమవుతుంది, క్రోధంగా మారుతుందని. ఆ క్రోధంగా మారినప్పుడు
ఏం చేయటానికైనా మన కోరిక తీరలేదు, ఫలానా కారణంగా అది తీరలేదు అంటే క్రోధం కలిగినప్పుడు ఏం చేయటానికి, చంపడానికైనా సరే చావటానికైనా సరే, అంటే అంత అలాంటి తీవ్రంగా ఉంటుంది అనమాట. ఇది కబళం చేసిందని చెప్తున్నారు అర్థం. ఏది చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటాడు. ఇది రజోగుణం వలన ప్రేరేపిస్తుంది. ఇది కామమే సర్వ ప్రాణులకు కూడా మహాపాపమయమైన శత్రువు అని. ఈ భూమి మీద లభ్యమయ్యే అన్ని ధాన్యాలు గాని, సుఖ సంపదలు గాని, ఏదైతే సంతోష పెట్టడానికి ఉన్నాయో, బంగారం, పశు సంపద, స్త్రీలు, ఇవన్నీ కూడా ఒక్క మానవుడికి ఇచ్చినా కూడా అతని కోరిక ఎప్పుడు కూడా తీర్చలేవు, అతన్ని సంతృప్తి పరచలేము అని. అందుకని ఇంద్రియాలకి ఎంత ఆహారం ఇస్తా ఉంటే అవి తృప్తి చెందక ఇంకా ఎక్కువ అవుతాయి అంటున్నారు. ఎలా అయితే అగ్నిలో ఆహుతి నెయ్యి వేస్తా ఉంటే ఆ మంట ప్రజ్వరిల్లుతా ఉందో, అలానే ఈ ఇంద్రియ విషయ భోగాలను అందిస్తా ఉంటే ఇది ఇంకా కామం ఎక్కువ అవుతా ఉంది, తృప్తి చెందకుండానని. వాటిని ఎలా తృప్తి పరచాలి అంటే ఇంద్రియ నిగ్రహం ద్వారానే. వాటికి అందించాల్సినవి అందించకుండా ఏది అందించాలో అదే అందించి వాటిని నిగ్రహించాలని చెప్తున్నాను. నిగ్రహించడం ద్వారానే అదుపులో ఉంచడానికి మానవుడు ఆ ఇంద్రియాలను నిగ్రహించాలి, వాటిని అదుపు చేయాలంటే శాస్త్ర సూత్రాలను అనుసరించి దాన ధర్మాల ద్వారా, భక్తి ద్వారా భగవద్ ఆశీస్సులు పొందినప్పుడు మనం ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతాము అని. ఈ యొక్క భయంకరమైనటువంటి ఇంద్రియాలను నిగ్రహించాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని చెప్తున్నారు. శాస్త్రాదేశాలను పాటిస్తూ నడవటము, తర్వాత దాన ధర్మాలు చేయటము, భక్తి ద్వారా భగవానుడి యొక్క ఆశీస్సులు పొందినప్పుడు ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా తృప్తి చెందుతాయి అని చెప్తున్నారు. ఈ పైనిచ్చేటటువంటి ఎన్ని విషయ భోగాలుందా అని ఎన్నిచ్చినా కూడా తృప్తి చెందనటువంటిది ఇక్కడ భగవద్ భక్తులు ఎందుకు తృప్తి చెందుతుందంటే ఈ ఇంద్రియాలు కూడా భౌతికమైనటువంటివి. ఈ భౌతికమైనటువంటి సుఖం భోగించే వస్తువులే మనం కూడా దానికి అందిస్తున్నాం. అంటే ఇద్దరు సమకాలీనులు ఉన్నప్పుడు ఏం గౌరవము, ఒకడికి తల ఎందుకన్నా ఉంచుతాడా, వంచడు. అరే నువ్వేంటంటే నువ్వేంట, నేను కూడా అంతేనని చెప్పి, అంటే ఇద్దరు సమంగానే ఉంటారు. ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలు భౌతికమైనటువంటి సుఖాలే, దాంతో రెండు కూడా ఇప్పుడు కూడా శాంతి లేదు. కాబట్టి ఈ భౌతికానికి అతీతమైనటువంటి భక్తిని చేసినప్పుడు ఈ ఇంద్రియాలకి పైది, ఈ భౌతికానికి పైన ఉన్నటువంటి వస్తువు దొరికినప్పుడు అది దానికి తల వంచి తగ్గి దానికి శాంతి ఇస్తుంది అని చెప్పి. ఇంద్రియాలన్నీ కూడా వాటి అంతటా భగవంతుడి సేవలో తృప్తి చెందుతాయి. అలా కాకుండా వాటిని ఏ విధంగా కూడా తృప్తి పరచాలంటే పరసలేము అని. ధూమేనా వ్రియతే వాటిని యథాదర్శో మలేనచ యథోల్వేనామృతే గర్భ తదా తేనేద మామృతం. వ్యక్తి అజ్ఞానంలో ఉండటం వలన అసలైంది ఏంటో తెలుసుకోలేక నకిలీ విషయాలపై ఒత్తిడిగా పోతున్నారంటే అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ ఒక వ్యక్తి కాదు, ప్రతి వారిని కూడా అజ్ఞానంలోనే ఉన్నాం. ఆత్మ ఏంటో తెలియదు, శరీరం ఏంటో తెలియదు. వీటిని మనం అసలు ఫస్ట్ మనం ఏది తినాలో తినకూడదో తెలియనప్పుడు ఇంకా ఆత్మల సంగతి చాలా దూరం అనమాట. ఏది మంచిదో ఏది చెడో కూడా తెలియదు. చెప్పేవారి దగ్గరికి వెళ్ళలేదు, జ్ఞానం తీసుకోలేదు, శాస్త్ర జ్ఞానం లేదు, శాస్త్రానుసారంగా నడపడానికి గురువును స్వీకరించలేదు. కాబట్టి అందరూ చేస్తున్నారు. ఉల్లిపాయ తింటే ఏంటి, దేశమంతా తినగలండి, మీరెందుకు తినరంట. అందరూ కూడా హరే కృష్ణ హరే రామతో చెప్తున్నారు, మీరెందుకు హరే కృష్ణతో చెప్తున్నారు. ఇది మీరు ఒక కొత్త మతం లాగా ఉండే, ఫలానా ఎప్పటి నుంచో వచ్చింది లేదు కానీ అని ఇలా వీరు వారిష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. నకిలీ విషయాల వైపు ఒత్తిడిగా పోతూ ఉంటారు అనమాట. కామం వివిధ దశల చేత జీవుల్ని ఆవరించి ఉంటుందని భగవానుడు ఇక్కడ ఈ కామం ఇంత ఒత్తిడిగా వస్తుంది, రజోగుణం నుంచి పుడుతుంది, అది ఎన్నిచ్చినా కూడా తృప్తి చెందదని చెప్పి తర్వాత భక్తి చేస్తేనే తృప్తి పరచగలుగుతామని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఈ యొక్క వ్యక్తి అజ్ఞానంలో ఉండటం వలన అసలైనటువంటి విషయం తెలుసుకోలేక ఈ కామము వివిధ దశల్లో జీవుల చేత ఆవరించి ఉంటుందని. అది ఎలా, ఆ దశలు కూడా 3 వివరించారు. పొగ చేత అగ్ని కప్పబడినట్టు, అద్దం మీద ధూళి, తర్వాత
గర్భస్థ శిశువు మావిలో కప్పబడి ఉన్నట్టు. దీనికి 3 రకాలు చెప్పారు. గాఢము, గాఢతరము, గాఢతమము. ఈ మూడిటి నుంచి యొక్క జ్ఞానాన్ని కామం కప్పివేసింది 3 రకాలుగా. ఈ 3 రకాలు అంటే ఇప్పుడు పొగ అగ్ని ఉంది, లోపల పైకి పొగ వస్తుంది, కానీ అక్కడ దహించి వేసే శక్తి ఉంది. అగ్ని పూర్తిగా చల్లారిపోయింది. పొగ వస్తుందంటే లోపల అగ్ని ఉంది. అగ్ని ఉన్నప్పుడు అది లోపల దహించి కూడా వేసింది. అంటే మనము పొగ చేతి ప్రథమ దశ కొంచెం మోహంలో అజ్ఞానంలో ఉన్నప్పుడు, కామం తక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని లెక్క చేయకుండా భక్తి దశయాల్లో వచ్చారు. అది 2 అద్దం మీద దుమ్ము పడితే చూసుకోలేమంటున్నారు. అలాగే ఇంకా ఇక్కడ దీనికి గాఢతరం చెప్పారు. గాఢతరం అంటే చెప్పంగానే 10 సార్లు చెప్పినా వింటాడు, నా పని చేయటానికి. ఇది గాఢతరం అండి. గాఢతమం అంటే అసలు మనకి కనపడుతున్న బిడ్డ మన గర్భంలోనే ఉంటుంది. అది ఆ యొక్క ముడుచుకొని ఉన్నప్పుడు ఆ మావి దానికి రక్షణగా పైన కవచం లాగా ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ బిడ్డ కూడా కాళ్ళు చేతులు కదపటానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఇట్లా గాఢతరమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి వాడి జీవితం మనం ఏం చెప్పినా ఏం చేసినా కూడా వాడికి అర్థమే కాదు, వినటానికి కూడా ఇష్టం ఉండదు. నరకప్రాయమైనటువంటి స్థితి ఈ 3 దశలుగా వస్తుంది కామం అని. గాఢము, గాఢతరము, గాఢతమము. ఈ కామాన్ని ఎలా తీసివేయాలి అంటే భక్తి ద్వారానే. గాఢ తమములో ఉండా కూడా దాన్ని జయించింది అని భక్తి అనేటటువంటిది చేస్తే. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నయేన చ. ఓ కౌంతేయ, జీవాత్మకి శాశ్వత శత్రువే కామం. మానవుని విశుద్ధ చైతన్యానికి, ఈ మానవుడి యొక్క విశుద్ధ చైతన్యాన్ని కప్పివేస్తుంది అంటున్నారు ఈ కామం. మానవుడికి శత్రువు కామము. ఈ కామం చేత మన హృదయంలో ఉన్నటువంటి జ్ఞానాన్నది కప్పివేస్తుంది. అంటే ఈ మండుతున్న అగ్నిలో నెయ్యిపోస్తే ఎలా అది అధికమవుతుందో అలాగే కామం కూడా అనుభవిస్తూ ఉంటే తరగకుండా ఎక్కువ అవుతుందని. ఆ ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడితే అది ఏం చేయడానికైనా సరే వెనకాడకుండా ఉంటుంది. అందుకని కామాన్ని నిగ్రహించుకునే విధంగా జీవితాన్ని మరల్చుకోవాలి. ప్రతివారు ఆ యొక్క మరల్చుకోవాలంటే కామాన్ని నిగ్రహించుకునే విధంగా ప్రతి వారు కూడా అంటున్నారు ఇక్కడ, ఒక్కరి కోసమని కాదు, ప్రతి వారిలో కామం ఉంది, క్రోధం ఉంది. ఈ కామానికి పుట్టినటువంటిది క్రోధం. ఒక్కొక్క దానికి కామం, క్రోధం, లోభం, మదం, మోహం, మాత్సర్యం. వీటినన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే సప్రమాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్య మార్గదర్శకత్వంలో గంభీరంగా కృష్ణ భక్తి చేస్తే దాని ద్వారా కామాన్ని నిగ్రహించుకునే శక్తిని పొందుతామంటున్నారు. కామాన్ని మనంతటి మనం నిగ్రహించుకోలేము. ఎక్కడికేం అవసరం లేదు, వెళ్ళవసరం లేదు, మాకన్నీ తెలుసు, మేము ఎలా ఉండాలో ఎలా జీవించాలో అని అనుకుంటాం. ఇలా అనుకోవడం మన అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇదే మూర్ఖత్వం. అజ్ఞానం అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అసలు గుణాలేంటో తెలియనప్పుడు ఆ స్థితే తెలియదు మనకి. అందుకని చెప్పి మనము ఒక సద్గురువుని ఆశ్రయించినట్లయితే వారి ఆదేశాల ప్రకారంగా నడుస్తూ ఉంటే మనకి తెలుస్తుంది అప్పుడు మనం ఏ గుణంలో ఉన్నామని, ఏం చేస్తున్నామని. సాధన చేస్తూ వెళ్తుంటే మెండుగా ఒక రోజు ఎప్పుడో తెలుసుకుంటాము మనం గట్టిగా, అరే ఇలా మాట్లాడుతున్నాను, ఇది తప్పు, ఇప్పుడు నేను అంటే రజోగుణం నాలో ఎక్కువగా ఉంది, అందుకని నాకు ఈ ప్రవర్తన వస్తుంది. ఈ రజోగుణం నుంచి నేను మెల్లిగా సత్వగుణానికి రావాలి. అదే సత్వగుణంలో ఉన్నటువంటి వాడు కూడా తెలుస్తుంది, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే సత్వగుణం. ఈ సత్వగుణాన్ని కూడా దాటి నేను శుద్ధ సత్వగుణంలోకి వెళ్తే కానీ భక్తి అనేటటువంటి దాన్ని నేను చెయ్యలేను అని చెప్పి ఆ ఆచార్యుని ఆశ్రయించినప్పుడే మనం ఏదైనా తెలుసుకుంటాం అన్నమాట. ఆయన మార్గదర్శకత్వంలో గంభీరంగా కృష్ణ భక్తి చేస్తే దాని ద్వారా మనం కామాన్ని పూర్తిగా నిగ్రహించుకునే శక్తిని పొందుతాం. లేదు అయితే దాన్ని నిగ్రహించడం మన వల్ల కాదు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానం ఉచ్యతే ఏతైర్విమోహ యత్యేష
జ్ఞానమావృత్తి దేహినం. అసలు ఈ కామం ఎక్కడి నుంచి పుడుతుంది అని అడుగుతున్నారు. అంటే ఇది ఈ కామానికి మనసు బుద్ధి కామాన్ని నుంచి పుట్టిన నిలయాలి. దీనికని మనసు బుద్ధి కామానికి నిలయాలని. ఈ కామం అనే శత్రువు యొక్క కోట దుర్భేదమైంది, అంటే దాన్ని పడగొట్టలేము. ఈ కామం మనసు బుద్ధి కదా దీనికి నిలయమైనటువంటి, ఇంకా దీన్ని బాగా గట్టిగా చేసుకోవడానికి దీన్ని బుద్ధిని రాజుగా చేసుకుందే, ఈ మనసేమో మంత్రిగా ఉంది, ఈ ఇంద్రియాలన్నింటినీ ఏమన్నా సైన్యంగా చేసుకొని ఈ యొక్క కోటనే పదిలంగా చేసుకుందని చెప్తున్నారు. ఆ కోట ఈ శరీరం, ఇది వాటి వశం చేసుకున్నాయి. ఈ లోపల ఆత్మను పక్కన పెట్టి మీరు దూరంగా ఉండండి, ఇవన్నీ గమనిస్తూ ఉండండి అని చెప్పి ఇవి రాజ్యం గట్టిగా చేసుకుని ఈ రాజ్యాన్ని ఆగుతూ ఉంటాయి అనమాట. ఆ కోట దుర్భేదమైంది అంటున్నారు, దాన్ని పడగొట్టడం కష్టం కూలదని. కానీ అలాంటి కోట కూడా మనం సప్రమాణికమైనటువంటి ఆచార్యుని యొక్క ఉపదేశాలను విని ఆ ప్రకారంగా నడిస్తే ఆ కోట దాని అంతటా అదే కూలిపోయిందని. ఈ విధంగా కామం ఎక్కడి నుంచి పుట్టింది? రజోగుణం నుంచి పుట్టింది. దాన్ని అణచాలి అంటే మనం ఒక ఆచార్యుని ఆశ్రయించి భక్తి చేసినప్పుడే ఈ యొక్క రాజు మంత్రి ఈ యొక్క సైన్యాన్ని పోగు చేసుకుని అది గట్టిగా దాన్ని బలం చేసుకుంటుంది. ఆ బలమైనటువంటి కోటను కూడా మనము భక్తి ద్వారానే ఏదైనా పడగొట్టగలుగుతాము అని. తర్వాత ఇంద్రియాన్ని పరాణ్యాహు, ఇంద్రియేభ్య పరం మననం, మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అంటే భౌతికమైన స్థూల శరీరము, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మరి మనసు బుద్ధి అహంకారం అనే తత్వాలతోటి తయారైంది. అసలు ఈ యొక్క శరీరం, మన శరీరము ఈ యొక్క భౌతికమైనటువంటి స్థూల శరీరం, పంచభూతాలంటే భూమి, గాలి, నీరు, అగ్ని, వాయువు అని చెప్పుకుంటున్నాం. అట్లానే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనసు బుద్ధి అలంకారం అనే తత్వంతో తయారైంది. అంటే ఇది ఇంద్రియాల కంటే మనసు ఉన్నతమైంది. ఎందుకంటే ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా మనసు చెప్పినట్టు నడుస్తున్నాయి. ఫస్ట్ మనసుకి ఏ ప్రేరణ వచ్చినా ఆ తర్వాత అది ఇంద్రియాల చేత ఆ పనిని చేయిస్తా ఉంది. ఆ పనిని చేయటానికి నిర్ణయిస్తుంది బుద్ధి. అందుకని ఇంద్రియాల కంటే మనసు ఉత్తమమైంది అన్నారు. మనసు కంటే ఇక్కడ బుద్ధి ఉత్తమమైందని, ఇక్కడ మనసు బుద్ధి కంటే కూడా ఆత్మ శాశ్వతమైందని చెప్తున్నారు. ఈ లోపల ఆత్మ ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. ఈ బుద్ధి ఆత్మ కూడా విచారణ చేయటానికి ఉండే. ఈ ఆత్మ లేదు అయితే ఇవి కూడా ఏమి పనికిరావు. అందుకని ఆత్మ శాశ్వతమైందని. అది భౌతిక శరీరంలో కూర్చొని ఆత్మ ఏం చేస్తుందంటే సాక్షిభూతంగా ఉండటం వలన ఆత్మ అన్నింటికంటే శ్రేష్టమైంది. ఈ భౌతిక శరీరంలో ఇది ఉండటం వల్లే చైతన్యం ఉంది మన శరీరానికి. ఇది అందుకని ఆత్మ శ్రేష్టమైందని. అందుకని ఆత్మ కృష్ణ భక్తి సాధన చేస్తే కామదేవుడికి యజమాని అయిన భగవానుడిని చేరుతుంది. ఈ మనసు బుద్ధి అహంకారం ఇంద్రియాలు అన్నింటినీ కూడా దూరం చేసి ఈ ప్రతి వారిని ఇప్పుడు దాకా ఈ కామానికి లోబడి ఉండాలి. ఈ కామం నుంచి బయటపడాలంటే ఈ ఆత్మ తనదైనటువంటి తన ఆత్మ స్వధర్మాన్ని నిర్వర్తించి ఎప్పుడైతే కృష్ణ భక్తి చేసిందో అప్పుడు తన ధర్మాన్ని తన నిర్వర్తిస్తూ ఆ భగవాను చేరుతున్నారు. కామానికి ఎవరు అధిపతి? యజమాని భగవానుడు. అంటే కామానికి యజమాని అయినటువంటి ఆ భగవానుని చేరుతుంది ఆత్మ. మానవ జన్మ సార్థకం చేయాలంటే ముందు కామాన్ని జయించాలి అని తెలుపుతున్నారు భగవానుడు. ఈ విధంగా కామాన్ని జయించలేదు అయితే నువ్వు మళ్ళీ కూడా అనేకమైనటువంటి యోనుల్లో తిరిగి మళ్ళీ జన్మించి ఈ జనన మరణ చక్రంలోనే ఉంటాము. అందుకని ఫస్ట్ నువ్వు బయటికి రావాలి అంటే ముక్తి మార్గంలోకి ఈ కామాన్ని జయించాలని ఈ విధంగా భగవానుడు అర్జునుడికి వివరించారు. కర్మయోగంలో నువ్వు కర్మ వదిలిపెట్టకూడదు, కర్మకు భయపడకూడదు, కర్మని భగవద్ అర్పణంగా చేసి భావిస్తే నువ్వు ఈ కర్మ ఫలాల నుండి బయటపడతారు.
కర్మను నీ కోసం నేను అనుకోని చేస్తే ఆ బంధనంలో తిరిగి మళ్ళీ వస్తామని చెప్పి ఈ కామం ఎలా వచ్చింది, దాన్ని ఎలా జయించాలి అనేటటువంటి ఈ వివరణ అంతా కూడా ఇచ్చారు భగవానుడు. ఈ అధ్యాయాన్ని ఇలా మానవ జన్మ సార్థకం చేయాలంటే ముందు కామాన్ని జయించడమే నాకు తెలుసు భగవానుడు ఈ యొక్క కర్మయోగాన్ని ముగించారు. ఈ విధంగా హరి ఓం తత్సత్. पूज्यपाद महामंडलेश्वर महंत श्री कृष्ण बलराम स्वामी जी महाराज की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय हो। जय जय श्री राधे श्याम। श्री राधे। చాలా అద్భుతంగా ఉంది మాతాజీ క్లాస్, బాగా చెప్పారు. ధన్యవాదాలు. మాతాజీ డౌట్స్ ఉన్నాయి, అడగండి. డౌట్స్ అడగండి. హరే కృష్ణ మాతాజీ, నా వాయిస్ క్లియర్ గానే ఉందండి? మాతాజీ వినపడుతుందా? వినపడుతుంది మాతాజీ. అది ఏ పని చేసినా అదే ఫుడ్ తింటున్నప్పుడు కానీ పూజ చేస్తున్నప్పుడు అంతా భగవానుడు ప్రీతి కోసం, భగవానుడి కోసం చేస్తున్నాం అని చెప్పారు కదా. అది కర్మలో భగవంతుడికి అర్పించిన తర్వాత చెయ్యాలి అనేది. అదే కర్మయోగం పాటించిన వాళ్ళు ముందు పని చేసి ఆ తర్వాత ఫలాన్ని ఆశిస్తారు దేవుడి దగ్గర నుంచి. సో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్ లో మేము ప్రతి పనిని కూడా ఎలా ముందే కర్మఫలాన్ని అర్పించి ఎలా పని చేయాలి, ప్రతి పనిని ఎలా కర్మయోగంగా చూడాలి, అలా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ రియల్ లైఫ్ లో మేము డీల్ చేసే వాటిలో కావాలి ఎగ్జాంపుల్స్. ఇవి చాలా తేలికైనటువంటివి, దాంట్లోనే సమాధానం ఇచ్చారు ఇంత ముందే భగవానుడు. నా కోసం అని చేసుకుంటే అది కర్మిష్టి అయ్యావు, అది నీ కోసం అని భగవానుడి కోసం అని చేస్తే కర్మయోగి అయ్యావు. యోగి అంటే భగవానుడితో అనుసంధానం చేయటము, కర్మయోగి అంటే ఈ కర్మని ఆ భగవానుడికి కల్పితం, కర్మయోగం అనుసంధానించి చేయటం. ఇప్పుడు ప్రతిరోజు కర్మిష్టి కూడా వండుతున్నాడు వంట, అతను కూడా జాబ్ చేస్తున్నాడు, తను తినటానికి అన్నం కూరలన్నీ వండుకోగలరా. ఆ వండినటువంటి దాన్ని ఇది భగవానుడి కోసం అని చెప్పి కొంచెం పళ్ళెంలో పెట్టి భగవానుడికి తులసి దళం పెట్టి సమర్పించి నైవేద్యం అది తీసుకుంటే అది ప్రసాదమైంది. ఆ ప్రసాదాన్ని తింటే ఆత్మ పరిశుద్ధం అవుతుంది, మన హృదయ మాలిన్యం పోతుంది, మన లోపల నుంచి జ్ఞానం వస్తుంది. ప్రసాదే సర్వ దుఃఖానం అని చెప్పారు. అంటే ప్రసాదం తీసుకోవడం వలన మన యొక్క సర్వ దుఃఖాలన్నీ, మన పాపాలన్నీ కూడా పోతాయి. ఇక్కడ చిన్న పని, చిన్న తేడా, ప్రతిదీ తీసుకొచ్చిన దాన్ని భగవానుడికి సమర్పించడం. ఎవరిద్దరు కర్మిష్టి ఎప్పుడు ముందు తర్వాత సమర్పిస్తున్నాడు. తనకు లాభమో, తనకు సుఖమో, లేక అనుకున్న కోరిక తీరినప్పుడు అది కర్మిష్టి సమర్పిస్తున్నాడు. కర్మయోగం అంటే ముందు నీకు ఉన్నటువంటి దాన్ని ఆయనకి సమర్పించి దాన్ని నువ్వు ప్రసాద రూపంలో తీసుకోవటమే. మీరు జాబ్కి వెళ్తున్నారు, లేకపోతే వ్యాపారం చేస్తున్నారు, ఏదైనా సరే మీరు మీ బిజీలో ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం అయినా సరే వచ్చిన తర్వాత స్నానం చేసి చక్కగా ఒక అగరబత్తి వెలిగించి భగవానుడికి ఒక 2 నిమిషాలు ఒక జపమాల, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే 10 నిమిషాలు పట్టింది ముందు. అదే అలవాటు అయిపోతే 6 నిమిషాలు. ఆ 10 నిమిషాలు మనకు భగవాన్ 24 గంటలు టైం ఇచ్చారు, మనం 10 నిమిషాలు ఇవ్వలేమా? ఇది అశాశ్వతమైనటువంటి శరీరం అని ఎంత అయినాము, శాశ్వతమైనటువంటిది ఆత్మని, ఆత్మ కోసం చేసేదే మనకు ఉపయోగపడేదని అంటే పూర్తి పగలంతా 24 గంటలు చేసుకున్నది వేస్టే. ఆ వేస్ట్ కాకుండా ఉండాలి అంటేనే దాంట్లో వచ్చినటువంటి దాన్ని భగవానుడికి సమర్పించి వస్తు రూపేణ, ధన రూపేణ, లేదంటే ఆ వండిన ప్రసాదాన్ని పెట్టి మన యొక్క శరీరంతో కూడా ఆయనకు ఒక అగరబత్తి వెలిగించడము, ఒక నమస్కారం చేయటము, ఈ నోరు ఇచ్చినందుకు ఒక 10 నిమిషాలు ఆ భగవానుడి యొక్క జపం చేస్తే అది కర్మయోగం అవుతుంది అని. ఇంత చిన్న తేలిక పని, పెద్ద కష్టమేం లేదు పని. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.
సో ఎవరైతే ఇప్పటివరకు క్లాస్ విన్నారో లాస్ట్ వరకు ఈ 18 మెంబర్స్, సో మేము అడ్మిన్ డీటెయిల్స్ ఇస్తాం, కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే మీరు లాస్ట్ వరకు విన్నారు అండ్ సీరియస్గా వింటున్నారు కాబట్టి. సో మేము మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీరు, ఓకేనా? సో నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోకాతోని స్టార్ట్ చేస్తాం. సో ఇట్లానే కంటిన్యూ చేయండి, ఎవ్రీ వీక్ వినండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మాతాజీ ఆన్సర్ చేస్తారు. ఇంకా లాస్ట్ ఒక క్వశ్చన్. వచ్చే హలో వారం ఒక క్లాస్ మాతాజీ, చెప్పండి. యాక్చువల్ నేను జపం అవి చేస్తున్నాను మాతాజీ, కానీ అంత ఫుల్ ప్లేజ్డ్కి వెళ్ళలేకపోతున్నాను. అంత అదే అంటే మనసు అంత నిలవటం లేదు. మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాను. ఇందులో వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం, లేదా జాబ్స్ చేస్తాం, లేదా స్టడీస్ చేస్తాము. ఈ స్టడీసే కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఇది భగవంతుడికి ఎలా అర్పిస్తాము అనేది అది నాకు ఇంకా సందేహం మనకు మాతాజీ. ఇంకా ముందు ముందు అధ్యాయులు భగవాన్ చెప్తారు. అంటే నువ్వు చేస్తున్నప్పుడు భక్తి చేయడానికి, రోజు మందిరం వెళ్ళటానికి, ఫలానా సేవ చేయడానికి నీ దగ్గర టైం లేదు. టైం లేనప్పుడు నువ్వు నీ యొక్క అంటే ఈ విధంగా నువ్వు ఈ సేవ చేయంటే నువ్వు సంపాదనలో నీ యొక్క ద్రవ్య యజ్ఞం అంటే ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి యజ్ఞాలంటే వారికి ఏ విధంగా మనం అక్కడ ఎక్కడో ఉన్నారు, మీరు ఇక్కడ ఆలయంలో రోజు పూజలు సేవలు జరుగుతున్నాయి, బ్రాహ్మణ పిల్లలందరూ కూడా సేవలు చేస్తా ఉన్నారు. అలాంటి నేను రోజు భగవాన్ సేవలో పాల్గొనలేకపోతున్నానే, నేను ఎలా చేయాలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఆ వచ్చినటువంటి సంపాదనలు నా సేవగా నేను అక్కడ ఇచ్చి నా సేవని అక్కడ ధనరూపేణ సేవలు వినియోగిస్తాను భగవానుడికి అని చెప్పి, అలా ఆ సహాయం చేసేటటువంటిది కూడా భగవానుడి సేవే. ఆ మనసు నిలవటం లేదు అని అంటే భగవన్ నామం చేసేటప్పుడు మన దగ్గర సుకృతం కూడా ఉండాలి. మన యొక్క జన్మల నుంచి వచ్చేటటువంటి సుకృతము, భగవానుడు కృప, గురువు గారి ఆశీర్వాదము, భక్తుల సాంగత్యము, ఇవన్నీ మనం ఉండేటటువంటి వాతావరణము, ఇవన్నీ కూడా సరిగా ఉండాలి. ఇప్పుడు మనం నలుగురు ఉండి రోజు గుడికెళ్ళి మందిరానికి అక్కడ సత్సంగం చేసుకుంటూ చేసేటటువంటి భజన ఒక రకంగా ఉంటది. ఎక్కడో మనం అక్కడక్కడ ఒకళ్ళం దూరంగా ఉండి జాబులు చేసుకుంటూ మనం సొంతంగా అన్ని చేసుకునేటప్పుడు ఈ యొక్క నామాన్ని సరిగా తెలియలేకపోతామంటే, అలాంటి సమయంలో ఆ భగవన్ నామం ఎంత మట్టుకైతే మనం చేయగలుగుతున్నామో, మనసు ఉండా లేకపోయినా సరే ఆ యొక్క నామాన్ని మళ్ళీ మళ్ళీ మనసు వెనక్కి తెచ్చుకొని చేయటమే. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక తాత మనవడు ఉన్నాడు. ఈ మనవడు రోజు భగవద్గీతని తాతయ్య మనవడికి వినిపిస్తారనమాట.